By 2 class now. Where? Good afternoon, ladies. Can you hear my voice? Yes. Okay. Good afternoon, everyone. So, ఈరోజు అందరూ కూడా పర్లేదు. We have a good attendance sharp at 2 o'clock. Thank you so much. Okay. Um, సో ఎస్టర్డే క్లాస్ కదా నేను యాక్చువల్గా ఈరోజు వీడియో యాంగిల్ మార్చానండి సో దట్ యూ కెన్ సీ ఫ్రమ్ ఫ్రంట్ సైడ్. ఇంతకుముందు నిన్న మొన్న అంతా కూడా బ్యాక్ సైడ్ నుంచి ఉన్నది వీడియో, ఈరోజు ఫ్రంట్ సైడ్ నుంచి వచ్చేలాగా ఐ టుక్ వన్ స్టాండ్ అండ్ ఐ వాజ్ ఎక్స్పెరిమెంటింగ్, సో ఐ విల్ స్పీక్ యూ. ఐ థింక్ నౌ వీడియో ఇస్ ఫార్ క్లియర్ దాన్ ద ప్రీవియస్ అదర్ 3 క్లాసెస్. సో ఇప్పుడు నేను ఏది పెయింట్ చేసినా కూడా నేను ఎటువైపు నుంచి పెయింట్ చేస్తానో మీకు అలా క్లియర్గా కనిపిస్తుంది. మీ గురించి ఐ జస్ట్ టుక్ అనదర్ స్టాండ్ సో దట్ ఇట్ విల్ బీ క్లియర్ ఫర్ యూ. Now the video is much more clear for you, I think. So just give me your comments. Okay. Ninna class lo there were few more doubts who have dropped your doubts in the comment section. So first let me go through all those, let me clear all those doubts and then we'll jump back to today's design. Okay. Okay. So a few of them have asked, can we paint, what paints has to be used on sarees? So sarees meeda paint cheyadaniki you can use fabric paints. Okay. Fabric paints lo manaku Faber Castell fabric paints వస్తుంది, ఫెవిక్రిల్ ఫ్యాబ్రిక్ పెయింట్స్ వస్తుంది. ఇవన్నీ ఏది లేదు అంటే డైరెక్ట్ గా అక్రిలిక్ పెయింట్స్ యూజ్ చేయొచ్చు అలాంగ్ విత్ ద టెక్స్టైల్ మీడియం.
along with the textile medium, you can paint directly with the fabric paints. Sorry, acrylic paints తో మీరు డైరెక్ట్ గా పెయింట్ చేయొచ్చు. ఎలా అంటే you can take a textile medium separately. ఆ టెక్స్టైల్ మీడియం అప్లై చేశాక అక్రిలిక్ పెయింట్స్ అప్లై చేస్తాం, లేదంటే డైరెక్ట్ గా ఫ్యాబ్రిక్ పెయింట్స్ లోకి జంప్ అయిపోవచ్చు. ఓకే, మనకు అన్ని ఫ్యాబ్రిక్ పెయింట్స్ డైరెక్ట్ అవైలబుల్ ఉంది, మీరు చాలా చూసే ఉంటారు. ఫెవిక్రిల్ ఫ్యాబ్రిక్ పెయింట్స్ అనివ్వండి, ఫేబర్ క్యాసిల్ ఫ్యాబ్రిక్ పెయింట్స్, ఇవన్నీ కూడా మనకు రెడీలీ అవైలబుల్ ఉంది. అండ్ అనదర్ క్వశ్చన్ వాజ్ స్కిన్ టోన్ కలర్ కి ఏ కలర్స్ మిక్స్ చేయాలి అనేసి అడిగారు. సో ఫర్ దాట్ యూ విల్ మిక్స్ వైట్ ప్లస్ ఆరెంజ్ ప్లస్ బర్న్ట్ అంబర్. బర్న్ట్ అంబర్ అని ఒక కలర్ ఉందండి. బర్న్ట్ అంబర్ అంటే ఎలా ఉంటుందంటే ఇట్ ఈస్ మచ్ మోర్ టువర్డ్స్ ద బ్లాక్ ఓరియంటెడ్ సైడ్, అంటే బ్రౌన్ మచ్ మోర్ ఓరియంటెడ్ టు ద బ్లాక్ సైడ్ అంట. బర్న్ట్ అంబర్ కనుక మీ దగ్గర లేకపోతే మిక్స్ burnt umber 80% and mix brown color 80% to 20% black. That is how you get the burnt umber color. Okay, so burnt umber plus white plus orange. సో ఇవి మూడు అంటే ప్రపోర్షన్స్ మిక్స్ చేసుకోవాలి. మూడు ఈక్వల్ గా మిక్స్ చేసుకుంటే మీకు ఒక టోన్ ఆఫ్ స్కిన్ కలర్ వస్తుంది. స్కిన్ కలర్స్ లో కూడా లైట్స్ డార్క్స్ ఆ వేరియేషన్స్ అన్ని కూడా ఈ మూడు మిక్సింగ్ రేషియోస్ లోనే డిఫరెన్స్ ఉంటుంది. Someone said that in that brush they were getting this hair gap actually. Hair gap వచ్చేటప్పుడు ఏం చేయాలంటే there will be two problems while loading with your brush. Either the brush is not completely or properly enough wet. ఇంకొకటి వచ్చేసి ఆ పెయింట్ కూడా ఇంకా ఇనఫ్ లోడ్ అయ్యిందో లేదో చూసుకోవాలి మీరు. నేను నిన్న చెప్పినట్లు అట్లీస్ట్ 3/4 of your brush has to be loaded with full of paint and also the brush has to be wet. ఇలా చేస్తేనే మనకు బ్రష్ లో గ్యాప్ అనేది అవాయిడ్ అవుతుంది. మాక్సిమం గ్యాప్ రావడానికి కారణం ఏంటంటే ఆ బ్రష్ లో తగిన వెట్నెస్ లేకపోవడము. అట్ ద సేమ్ టైం యూ మైట్ నాట్ హ్యావ్ ఇనఫ్ పెయింట్ ఆన్ యువర్ బ్రష్. ఓకే, సో 3/4 దాకా మనము పెయింట్ లోడ్ చేసుకోవాలి, ఫుల్ ఆఫ్ పెయింట్. అండ్ ద బ్రష్ షుడ్ ఆల్సో బి ఫస్ట్ వెట్ చేసుకొని ఆ తర్వాత బ్లెండ్ చేసుకోండి. బ్లెండింగ్ స్టార్టింగ్ టైం పడుతుంది. సో ఇంకా వేయడం అవన్నీ కూడా ఉంది. విగ్లింగ్ మోషన్ కూడా కొంతమందికి డౌట్ ఉంది, అది నేను ఇంకొకసారి ఈరోజు నేను ఈరోజు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎనీహౌ విల్ బి పెయింటింగ్ అ రోజ్ టుడే. సమ్వన్ హ్యాస్ ఆస్క్డ్ మీ అ బంచ్ ఆఫ్ పెటల్స్ తో ఒక ఫ్లవర్ ఎలా చేయాలి అని. ఫర్ దట్ అ గుడ్ ఎగ్జాంపుల్ విల్ బి రోజ్. ఐ థింక్ షీ హావ్ ఈవెన్ మెన్షన్ టు పెయింట్ అ రోజ్ యాజ్ వెల్. సో రోజ్ పెయింట్ చూద్దాం, దాంట్లో పెటల్స్ అన్ని ఎలా వేయాలో. సో నేను దాంట్లో మీకు అవన్నీ చూపిస్తాను. Again, how to double load the brush, how to wiggle. Okay, one stroke brushes ఏవి అనేసి అడిగారు. They asked me to type it over there, so I'll be typing here. Just check it. One stroke brushes name itself one stroke brushes అండి. And folk art paints name use చేసేది, that I'll mention here. Folk art paints, one stroke brushes. These are available in Crafters Corner, Craft Shop, ఈ రెండు వెబ్సైట్ లో మనకు ఉంది. హౌ టు డ్రా యూ షేప్ పెటల్. యూ షేప్ అనేది నేను స్టార్టింగ్ క్లాస్ లో మీకు చెప్పాను. యూ కెన్ జస్ట్ రెఫర్ టు ద స్టార్టింగ్ క్లాస్, దట్ విల్ బి దేర్ ఇన్ యూట్యూబ్ వీడియోస్. ఓకే, జస్ట్ గో త్రూ దట్. So, someone asked they don't have the color purple. If you don't have the color purple, which colors can be mixed? Red and blue. Okay, drawing, petals, double loading, wiggling, ఇవన్నీ అడిగారు, అవన్నీ మనం చెప్తాం. Another question was with round brush wiggles is possible. Round brush wiggles is possible? No. Only with flat brush wiggles is possible. With round brush you can't do wiggling motion.
You can with round brush you can simply double load your round brush and you can stroke like this. That's it. These are round brush double loaded strokes. నెక్స్ట్ సోప్ తో పెయింట్ ని అక్రిలిక్ పెయింట్ ని రిమూవ్ చేసినప్పుడు ఫ్యాబ్రిక్ వాష్ చేసినప్పుడు ఫ్యాబ్రిక్ మీద పెయింట్ ఉన్న పెయింట్ రిమూవ్ అవ్వదా? దట్ వాస్ ద క్వశ్చన్. సోప్ తో ఎప్పుడు పెయింట్ రిమూవ్ చేయొచ్చు అని చెప్పానంటే అక్రిలిక్ పెయింట్ కి కంప్లీట్ పర్మనెంట్ అవ్వడానికి ఇట్ విల్ టేక్ అట్లీస్ట్ 2 hours ఆఫ్ టైం. అండ్ ఆఫ్టర్ దట్ ఆన్ ఫ్యాబ్రిక్ ఇట్ హ్యాస్ టు బికమ్ పర్మనెంట్ అంటే యూ నీడ్ టు ఐరన్ ఆన్ బ్యాక్ సైడ్ ఆఫ్ ది ఫ్యాబ్రిక్. ఓకే. సో నేనేం చెప్పానంటే మీరు సపోజ్ పెయింట్ వేస్తున్నప్పుడు నేను ఇక్కడ పొరపాటున స్మడ్జ్ అయిపోయింది ఇక్కడ కొంచెం పెయింట్. దీన్ని రిమూవ్ చేయడానికి అంటే వెంటనే రిమూవ్ చేయాలి అన్నప్పుడు డైరెక్ట్గా మీరు బ్రష్ని సోప్ వాటర్లో తీసుకొని కొంచెం పెట్టుకొని ఇక్కడ ఇలా ఎరేజర్ లాగా వర్క్ అవుతుంది ఆ సోప్ వాటర్. దాన్ని అప్పుడు ఎరేజ్ చేయొచ్చు. అది అప్పటికప్పుడు అంతేగాని చాలా టైం అయిన తర్వాత సోప్ వాటర్ కూడా వర్క్ అవ్వదు. Okay, these were all the doubts. I have just seen your chat box yesterday. And I've cleared you. Keep your mobile in horizontal, not vertical mode. I think this is very much clear. Is it not clear for you guys? నాకు ఇదే కరెక్ట్ పొజిషన్ అనిపిస్తుంది బికాస్ నెక్స్ట్ డిజైన్ నేను చేసేది కూడా ఇలాగే చేస్తాను. సో దిస్ హ్యాస్ టు బి అ కరెక్ట్ పొజిషన్ ఫర్ యూ. Just check this. If not, I can change the position of mobile. But this is the perfect position as far as I feel. Okay. Now, let's jump into the flower design today. నిన్న 3 days కంటే ఈ రోజు నేను కెమెరా యాంగిల్ చక్కగా మార్చానండి. యూ నీడ్ నాట్ వరీ. టుడే ఇట్ హ్యాస్ టు బి పర్ఫెక్ట్. నాకు స్క్రీన్ మీద కూడా నా పొజిషన్ పర్ఫెక్ట్ గానే కనిపిస్తుంది. నేను పెయింట్ చేసేది ఇలా కాబట్టి నేను ఎట్లా పెయింట్ చేస్తానో మీకు కూడా అలాగే కనిపిస్తుంది. దట్ ఈస్ హౌ ఐ అరేంజ్ ద స్టాండ్. సో నథింగ్ టు గెట్ కన్ఫ్యూజ్డ్ హియర్. కన్ఫ్యూజ్ అయిపోకండి ఇక్కడ. Someone is asking, not possible to paint with watercolors is entirely a different medium and the technique is also different. One stroke technique is definitely not possible with watercolors. So today we'll start painting a rose. ఇంకా కొంతమందికి లీవ్స్ అవన్నీ కొంచెం డౌట్ ఉంది. ల్యాప్టాప్ ని మీరు మాక్సిమైజ్ చేసుకోండి అక్కడ చాట్స్ మినిమైజ్ చేసి. And one lady, I don't remember her name, but yesterday she has sent, only one lady has sent her design, how she was practicing all the leaves and all. I thought I need to upload her, but I forgot her name. మీరు available ఉంటే please let me know if that is you. ఓకే. సో అలా అందరూ మీరు ఏం చేస్తారంటే కమెంట్ సెక్షన్ లో నాకు ఐడియా లేదండి మీరు పిక్చర్ పోస్ట్ చేయొచ్చో లేదో అని. if someone in the group is having any idea, if you can, I think file can be shared here. See, we have a file option over there. Yes, you can share from file. You can share in comment section also మీ పిక్చర్స్. లేదంటే నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్కి మీరు ట్యాగ్ చేయండి. అక్కడ ట్యాగ్ చేస్తే ఏమవుతుందంటే వేరే వాళ్ళు కూడా నా ట్యాగ్స్ చూడొచ్చు. సో ఎవ్రీవన్, ఆల్ ద అదర్స్ ఫ్రమ్ యువర్ క్లాస్ కెన్ కామెంట్ యాజ్ వెల్. లేదంటే మీకు ఇన్స్టాగ్రామ్ వద్దు, ఇన్స్టాగ్రామ్ మీరు ఐడియా లేదు అనుకుంటే హియర్ వీ హ్యావ్ సమ్మన్ యాజ్ హౌ టు పోస్ట్ ఇన్ ద చాట్ బాక్స్. ఫైల్ సెక్షన్ ఉంది. మీరు ఏ ప్రాక్టీస్ చేసినా ఏం చేసినా కూడా మీరు ఇక్కడ కమెంట్స్ లో కూడా పోస్ట్ చేయొచ్చు. ఓకే, బిగ్లింగ్ ఇదంతా కూడా ఇంకొకసారి చెప్పమంటున్నారు. విల్ డూ దట్ నౌ. ట్యాగింగ్ ఆన్ ఇన్స్టాగ్రామ్, మీ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత అక్కడ ఒక ప్లస్ సింబల్ ఉంటుంది. ఫస్ట్ మీ అకౌంట్లోకి మీ పోస్ట్ని పోస్ట్ చేసుకోవాలా. ఆ తర్వాత ఆ పోస్ట్ మీద క్లిక్ చేస్తే ట్యాగ్ టు ద యూజర్స్ అని ఉంటుంది. అక్కడ మీరు నన్ను ట్యాగ్ టు బ్లెండ్స్ ఆర్ట్ వర్క్స్, దట్ ఈస్ మై యూజర్ నేమ్ ఆఫ్ ఇన్స్టాగ్రామ్. ఓకే, సో కొద్దిసేపు కమెంట్స్ పక్కన పెట్టి మనం సబ్జెక్ట్లోకి వెళ్తాం.
మీరు ఏమైనా చేస్తుంటే కూడా యూ కెన్ పోస్ట్ ఇట్ టుడే. మీ చాట్ బాక్స్ అంతా ప్రతిరోజు నాకు మెయిల్కి వస్తుంది. నేను ఈరోజు సపోజ్ మిస్ అయినా కూడా పెయింట్ చేసేటప్పుడు మీ డౌట్స్ ఐ క్లియర్ ఇన్ ద వెరీ నెక్స్ట్ డే. ఓకే, now we'll start painting the rose. I think rose has to be a very favorite subject to many of the ladies over here. Now rose, I like rose very much actually. I have painted many roses. Even I've done many wall paintings with roses. I have done a few on plates, few on fabrics, and few on pots. I'm going to show you all those designs by the end of class today. Okay, so first I'll be taking few colors. Red color తీసుకుంటాను. సో ఫస్ట్ ఈ రోజు కూడా నేను ఫస్ట్ ఫ్లవర్ స్టార్ట్ చేసి ఆ తర్వాత లీవ్స్ వేసుకున్నాం. దిస్ ఇస్ మెజెంటా and some white. Actually, yesterday we had a question like why I was not mixing the colors with water. So ఇక్కడ నాకు 3 colors ఉన్నాయి. 3 colors లో ఈ 2 colors మెజెంటా అండ్ వైట్ నాకు కరెక్ట్ కన్సిస్టెన్సీలో ఉంది. బట్ ఇది రెడ్ వచ్చేసి కొంచెం థిక్ ఉంది పెయింట్. ఇట్ ఈస్ నాట్ వెరీ క్రీమీ. సో ఐ జస్ట్ మిక్స్ విత్ లిటిల్ బిట్ వాటర్ అండ్ ఐ మిక్స్ ఇట్ టు క్రీమీ కన్సిస్టెన్సీ. ఆ కన్సిస్టెన్సీ కూడా డిపెండ్స్ అపాన్ ద స్ట్రోక్ వాట్ యు వర్క్ ఆన్. సపోజ్ మీకు కర్లీ క్యూస్ అనుకోండి, యూ నీడ్ అ వెరీ థిన్ స్ట్రోక్ కావాలంటే యూ నీడ్ టు మిక్స్ మోర్ వాటర్. థిక్ స్ట్రోక్ కావాలంటే యూ హ్యావ్ టు మిక్స్ వెరీ లెస్ వాటర్. అండ్ పెయింట్ షుడ్ ఆల్సో బి అ క్రీమీ కన్సిస్టెన్సీ. ఇట్ హ్యాస్ టు బి మీడియం థిక్. ఐఎమ్ మిక్సింగ్ విత్ దిస్ palette knife. ఏవైనా తీగలు వేయాలంటే అప్పుడు పెయింట్స్ అనేది చాలా థిన్గా ఉండాలి. So first let's start painting with a flower, that is the rose. We'll be painting it. Can I just know how many ladies over here like to paint a rose? Just drop your comments in the comments box. I would like to see how many of you like to paint a rose, or how many of you generally like the flower rose. I'll be the first lady to always like the rose because it's one of the beautiful flower in nature, which you'll get easily attracted as soon as you see the design of that particular flower. You can see many petals curved over one another. Okay, so ఇంతవరకు మనం చేసిన two paintings లో we have done daisies and pansies. రెండు కూడా ఒకే petal ఉంటుంది, దాని మీద ఇంకో వేరే petals లేవు. Today we'll have overlap of different petals, ఒక bunch లాగా. someone asked us to. Thank you. Many of the ladies like rose. So since it is particularly related to ladies group kabatti kachithanga I think almost all the ladies like roses and flowers obviously. Okay, now నిన్నటి వరకు ఏం చేసామంటే మనం బ్రష్ ని హాఫ్ లోడ్ చేస్తాం. ఈ రోజు ఏం చేస్తామంటే ఇలా ఓవర్లాప్ ఉన్న పెటల్స్ కి we will load 3/4 of the brush ఒక కలరు, 1/4 of the brush with another color. 3/4 of the brush I'll load with red, 1/4 of the brush I'll load with white. ఓకే, అది ఎలాగో చూద్దాం. హాఫ్ అండ్ హాఫ్ లోడ్ చేసినప్పుడు నేను డైరెక్ట్ గా డిప్ చేసుకున్నాను. బట్ టుడే ఐ జస్ట్ ఓన్లీ డిప్ రెడ్. ఇది 3/4 కాబట్టి ఎంత లోపలికి పోయినా ఐ డోంట్ హ్యావ్ ఎనీ వరీస్ ఆన్ దట్. సో వైట్ కూడా లైట్ గా లోడ్ చేయొచ్చు, లేదంటే సపోజ్ స్టార్ట్ డబుల్ లోడింగ్ నౌ. See, ఒక కలర్ one side, another color another side. I've still not dipped in white. I'll show you in a bit. So red ni load చేశాక 3/4 లోడ్ అయ్యేంత వరకు రెండు వైపులా తిప్పి, బ్రషెస్ కి రెండు వైపులు ఉంటాయి కదా, ఈ రెండు వైపులా రొటేట్ చేస్తూ
మనము ఇలా స్ట్రోక్ చేస్తూ రావాలి till the time 3/4 of the brush is full of paint. That is how you'll double load. Double load గురించి అడిగారు కాబట్టి చాలా మంది నేను ఇంకోసారి రిపీట్ చేస్తున్నాను. 3/4 of the brush. సో రెండు వైపులా తిప్పుతూ బ్రషెస్ రెండు వైపులా తిప్పుతూ ఇలా స్ట్రోక్ చేస్తూ రావాలి. నెక్స్ట్ 1/4 మాత్రమే మనకు వైట్ కావాలి కాబట్టి ఐ టెల్ యూ ద రీజన్ వై. నేను సైడ్ నుంచి లోడ్ చేసుకుంటా సో దట్ ఐ విల్ నో ఎంత దూరం వరకు వైట్ అనేది వెళ్తుంది అనేది. స్టార్టింగ్ క్లాస్ లో మనము డబుల్ లోడింగ్ అంటే ఇలా సైడ్ నుంచి లోడ్ చేసుకోవడమే చూసాం. ఎందుకంటే సైడ్ నుంచి లోడ్ చేస్తేనే మనకు అర్థమవుతుంది టు వాట్ డిస్టెన్స్ దట్ కలర్ హ్యాస్ బీన్ గోయింగ్ ఇన్ సైడ్ యువర్ బ్రష్. ఇక్కడ మనకి ఎగ్జాక్ట్ గా 3/4 1/4 రేషియో తీసుకున్నాం కాబట్టి బెటర్ మనము వైట్ ని మాత్రం 1/4 కావాలనుకున్నాం కాబట్టి వైట్ ని మాత్రం సైడ్ నుంచి లోడ్ చేసుకుంటున్నాను సో దట్ మేకింగ్ షూర్ దట్ వైట్ 1/4 ఆఫ్ ద బ్రష్ మాత్రమే ఉంది అని. ఓకే, అందుకని నేను వైట్ ఒక్కటి సైడ్ లోడ్ చేసుకుంటున్నాను. మీ ఈ రెడ్ 3/4 వరకు కవర్ అయిపోవచ్చు కాబట్టి నో ప్రాబ్లం. సో రెండు వైపులా ఇలా స్ట్రోక్ చేసుకుంటూ ఇలా రెండు కలర్స్ ని బ్లెండ్ చేసుకుందాం. మీ బ్లెండింగ్ జోన్ లో కనిపిస్తుంది ఈ రెడ్ వైట్ కలిసినాయి, కలిసాక రెడ్ వైట్ కలిసినప్పుడు లైట్ పింక్ కలర్ వచ్చిందంటే మీ కలర్స్ బ్లెండ్ అయినట్టు. అట్ ద సేమ్ టైం ఆ కలర్ కూడా 3/4 ఆఫ్ ద బ్రష్ వరకు రావాలి. ఇంకా నాకు 3/4 ఫిల్ అవ్వలేదు. Maximum red. 3/4 has to be red. Okay. Now we'll go into the flower sheet. So rose la round ga undali kabatti white highlight kada just oka chinna round veskuntanu nenu ikkada. I'll place my rose over this place. వైట్ అవుట్ సైడ్ వస్తుంది కాబట్టి నేను వైట్ తో ఇలా రౌండ్ వేసుకుంటాను. ఈ వైట్ మీద వైట్ మీకు ఈ డాట్స్ కనిపించకపోవచ్చు. ఐ డ్రా ద ఫ్లవర్, ఇట్ విల్ బి సో రఫ్ గా ఒక రౌండ్ వేసుకునేద్దాం ఇలాగా. నెక్స్ట్ పెటల్స్. సో పెటల్ వేసుకోవాలంటే సేమ్ ఇలాగే ఒక వి షేప్, ఇలా స్టార్ట్ ఇక్కడ ఎండ్ ఇక్కడ. ఓకే, విగ్లింగ్ ఎలా ఉండాలి? సో విగ్లింగ్ షుడ్ ఆల్వేస్ బి, ఆ బ్రష్ ని ఎలా విగిల్ చేస్తాం? అప్ అండ్ డౌన్, అప్ అండ్ డౌన్, అప్ అండ్ డౌన్. ఫార్ వెళ్ళొచ్చు మీరు విగ్లింగ్ కి, అప్పుడు మీకు ఫార్ రిపుల్ యాక్షన్ వస్తుంది. క్లోజర్ వెళ్ళొచ్చు, క్లోజర్ ఇలా బ్రష్ ని మూవ్ చేస్తే మనకి క్లోజర్ రిపుల్ యాక్షన్ వస్తుంది. సో బ్రష్ ని ఎలా విగిల్ చేయాలి ఇప్పుడు? లీడింగ్ విత్ వైట్. బ్రష్ కంప్లీట్ గా ఇట్ హ్యాస్ టు బి ఆన్ ద సర్ఫేస్. మీ కంప్లీట్ బ్రష్ మొత్తం సర్ఫేస్ మీద పెట్టి, నేను ఎలాగైతే పెన్సిల్ తో వేసానో అక్కడ విగిలింగ్, అలాగే ఇక్కడ కూడా విగిల్ చేసుకుంటూ రావాలి. క్లోజర్ గా విగిల్ చేస్తే మనము క్లోజర్ రిపుల్స్ వస్తాయి. సేమ్ రిపుల్స్ విత్ ద పెన్సిల్ విచ్ హ్యావ్ డన్. కొంచెం దూరంగా వేసుకుంటే మనకు దూరం రిపుల్ మోషన్స్ వస్తాయి. మొత్తం బ్రష్ కిందికి ఆంచి మీ సర్ఫేస్ మీద ఇలా పెయింట్ చేయాలి. ఇంకొక పెటల్ చూద్దాం. మెజెంటా కొంచెం క్లోజర్ టు రెడ్ కాబట్టి నేను మెజెంటా తీసుకున్నాను. అప్పుడప్పుడు నా రెడ్ లో నేను మెజెంటా కూడా మిక్స్ చేస్తాను, జస్ట్ ఫర్ ద వేరియేషన్ పర్పస్. అంతా కూడా ఒకటే కలర్ ఉంటే ఇంట్రెస్ట్ ఉండదు. లీడింగ్ విత్ వైట్ సేమ్ యాజ్ ఇట్ ఇస్. ఇక్కడ ఇంకొక పెటల్ మొత్తం బ్రష్ అంతా సర్ఫేస్ మీద ఆంచి, సో నేను ఇప్పుడు దూరంగా వేస్తున్నాను రిపుల్స్ అనేవి, అప్పుడు ఇలా వస్తుంది. ప్రాక్టీస్ చేయాలి బాగా అందరూ.
నెక్స్ట్ మొత్తం బ్రష్ సర్ఫేస్ కి ఆంచి లైక్ దిస్. ఇక్కడ అంత ప్రాపర్ గా రాలేదు, సో ఐ జస్ట్ గో బ్యాక్ ఆన్ దిస్. If you are not happy with your petal, you can again restroke back, no problem. Red side koncham magenta, just for a small variation in red. Maximum 5 petals వేసుకునేలా చూద్దాము. See, complete brush on the surface, wiggle. ఈ విగ్లింగ్ కూడా ఎలా ఉండాలంటే ఇలా రావాలి చూడు, ఇలా వచ్చి ఈ షేప్ లో ఇలా పైకి తీసుకుంటూ రావాలి, ఈ షేప్ లో ఇలా పైకి తీసుకుంటూ రావాలి. మొత్తం ప్లెయిన్ చేసేయకండి, ఓకే? సో మొత్తం ప్లెయిన్ చేస్తే ఫ్లాట్ గా కనిపిస్తుంది. సో రిమెంబర్ దట్ పాయింట్ ఆల్సో. సో ఇలా ఇలా ఒక షేప్ తీసుకుంటూ రండి ఆ విగ్లింగ్. నెక్స్ట్ ఇక్కడ ఒక పెటల్ వేద్దాం. And you can always rotate the surface according to your convenience. So double loading ఎలా చేస్తారు? 2 colors, రెండు వైపులా బ్రష్ రెండు వైపులా ఇలా స్ట్రోక్ చేసుకుంటూ రావాలా till the time both the paints get blended together. I just took more magenta. One last bit. Complete brush on the surface. So white will become the highlight. ఎందుకంటే white ని మనం లీడ్ చేస్తాం కాబట్టి. యూజువల్ గా రోజ్ డామినెంట్ కలర్ రెడ్ ఉంటుంది కాబట్టి మనకి రెడ్ పోర్షన్ ఎక్కువ కనిపించాలి, వైట్ జస్ట్ హైలైట్ లాగా యాక్ట్ అవుతుంది. ఇది కింద లేయర్ అన్నమాట రోజ్ కి. ఓకే, నా దీని మీద ఇంకొక లేయర్ వేద్దాం. సేమ్ ఇలాగే ఇంకొక లేయర్ వేయాలి. We have different roses, yellow roses ఉంది, purple. ఓకే, సో దీని మీద ఇంకొక పెటల్ రావాలి కాబట్టి in between 2 petals we'll paint another petal. రెండు petals మధ్యలో ఇంకొక petal paint చేసుకోండి. అండ్ లిఫ్ట్ ఇక్కడికి వచ్చేసరికి చిజల్ ఎడ్జ్ తో లిఫ్ట్ చేయాలి. ఇక్కడికి వచ్చేటప్పటికి ఇక్కడ నుంచి స్లోగా ప్రెషర్ డౌన్ చేసుకుంటూ రావాలి. ఇక్కడికి వచ్చేటప్పటికి చిజల్ ఎడ్జ్ తో లిఫ్ట్ చేయాలి. ఇక్కడ మీరు చిజల్ ఎడ్జ్ వచ్చేయాలి. సపోజ్ మీరు రాలేకపోయారు అనుకోండి, సపోజ్ చిజల్ ఎడ్జ్ తో లిఫ్ట్ చేయకపోతే ఎలా అవుతుంది? you'll go like this, it won't end straight. ఇక్కడికి వచ్చేటప్పటికి కంప్లీట్ గా ఈ బ్రష్ ని ఇలాగా 90 degrees వచ్చేయాలి. అంటే చిజిల్ ఎడ్జ్ మాత్రమే ఉండాలి మీ సర్ఫేస్ మీదకి. ఇక్కడ పెట్టేటప్పుడు మొత్తం మీ బ్రష్, ఈ బ్రష్ సింథటిక్ హెయిర్ బ్రష్ మొత్తం కూడా మీ సర్ఫేస్ మీద ఉండాలి. ఈ ఎండ్కి వచ్చేటప్పటికి కంప్లీట్ గా లిఫ్ట్ అయి ఉండాలి ఈ పొజిషన్ ఇలాగా. ఓకే, అప్పుడు మీరు ఎండ్ చేయగలుగుతారు పెట్టలు. లేదంటే అక్కడ కష్టపడతారు, మీకు సైడ్ స్ట్రోక్ సైడ్ ఇలా వెళ్ళిపోతుంది. ఓకే, మేక్ షూర్ టు డూ దట్. Now again some white, more pink.
I'm frequently dipping my brush in water. Otherwise, your brush will get dried. And there was also a question like, me hair lo gap ostadi, brush hair lo gap ostadi. Endukante you might have been missing with water. Wet lekunda undakopoyindochu. That might be the reason. Okay. So next, ee rendu petals madhyalo inkoka petal vedam. Complete brush on the surface and with the chisel edge, lift with the chisel edge. ఒక్కొక్కసారి కొంచెం రెడ్ ఎక్కువ డిప్ చేసుకోవచ్చు, ఒక్కొక్కసారి కొంచెం పింక్, డిపెండ్స్ ఆన్ యువర్ విష్. మీకు ఎలా వేరియేషన్ కనిపిస్తే బాగుంటుంది అని అనిపిస్తే అలాగా. ఓకే, ఎక్కడ స్టార్ట్ అవ్వాలి ఎక్కడ ఎండ్ అవ్వాలి పెటల్, ఆ రెండు ఎండింగ్స్ వేసుకుందాం. విగిల్ పెన్సిల్ తో ఎలా అయితే విగిల్ చేసామో అలాగే బ్రష్ తో కూడా మనము అలాగే విగిల్ చేసుకోవాలి. సి ఒక లేయర్ కింద వేసాము, అదే విధంగా దాని మీద ఇంకొక లేయర్ వేస్తున్నాం. సైడ్ లోడింగ్ విత్ వైట్, ఆల్వేస్ రిమెంబర్ టు సైడ్ లోడ్ విత్ వైట్. ఎందుకంటే అది 1/4 కావాలి. ఎందుకనేది నేను చెప్తాను, హాఫ్ లోడ్ ఎందుకు చేయట్లేదని. ఇది ఈ రౌండ్ అయిపోగానే I think you'll understand. Just think of that. ఎందుకు నేను 1/4 మాత్రమే బ్రష్ లోడ్ చేశాను, 3/4 హాఫ్ ఎందుకు లోడ్ చేయలేదు. ఇఫ్ యూ గెట్ ఎనీ ఐడియా, ఇప్పటికి మీకు ఐడియా వచ్చిండాలి ఎందుకు 1/4 మాత్రమే వైట్ ఉంది, 3/4 రెడ్ ఉంది. If you have got any thought in your mind, just type it in the comment section. I'll have a look on that after painting this petal like this. ఆన్సర్ తెలియకపోయినా పర్లేదు, ఐఎమ్ హియర్ టు ఆన్సర్ యూ. మీకు ఏదైనా ఐడియా వస్తే డిజైన్ చూసినప్పుడు ఎందుకు 1/4 వైట్, ఎందుకు హాఫ్ లోడ్ కాదు. ఓకే, వన్ లాస్ట్ పెటల్. సో ఇక్కడ 2 layers ఆఫ్ పెటల్స్ వీ హావ్ డన్. సో అర్థమైందా విగ్లింగ్ మోషన్? విగ్లింగ్ మోషన్ ఏం చేసాం మనము ఇక్కడ, ఈ పెన్సిల్, ఐ జస్ట్ మీ క్లారిటీ కోసం నేను పెన్సిల్ తో బ్రష్ ని ఎలా మూవ్ చేస్తున్నానో చెప్తాను. ఇక్కడ ఇలా 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 లైక్ వేవ్స్ అనమాట. క్లోజర్ అయితే విల్ గెట్ క్లోజర్ రిపుల్ ఎఫెక్ట్. రిపుల్ ఎఫెక్ట్ అంటే ఇక్కడ లైన్స్ ఉన్నాయి కదా, దాన్ని మనం రిపుల్ ఎఫెక్ట్ అంటాం. వాటర్ లో రిపుల్స్ చూసారా ఎప్పుడైనా, ఇలా ఇలా, దాన్ని రిపుల్ ఎఫెక్ట్ అంటాం. ఇక్కడ పెటల్లో నేను ఈ లైన్స్ ని రిపుల్ ఎఫెక్ట్ అంటున్నాను. మీరు క్లోజర్ గా ఇలా చేశారంటే క్లోజర్ గా వస్తాయి లైన్స్, కొంచెం వెడల్పుగా చేశారంటే మీకు విత్ ఫార్ డిస్టెన్స్ విల్ హ్యావ్ రిపుల్ ఎఫెక్ట్. పెన్సిల్ తో ఎలా అయితే చేశాను, పెన్సిల్ ని ఎలా పైకి కిందికి మూవ్ చేస్తున్నామో అలాగే బ్రష్ ని కూడా పైకి కిందికి మూవ్ చేయాలి. మేకింగ్ షూర్ దట్ ఈ మొత్తం ఈ బ్రిస్టల్స్ అన్ని కూడా మీ సర్ఫేస్ మీద ఇలా ఆంచి చెయ్యండి పైకి కిందికి. అట్ ద సేమ్ టైం ఎండ్ అయ్యేటప్పటికి ఏం చేయాలి, బ్రష్ ని కంప్లీట్ గా 90 degrees కి వచ్చేయాలి. అప్పుడు యూ కెన్ ఎండ్ ద పెటల్, ఆర్ అదర్వైజ్ విల్ డ్రాగ్ ఇట్ లైక్ దిస్. మీ యువర్ పెటల్ వోంట్ ఎండ్, అది ఇలా వచ్చేస్తుంది సైడ్ కి. ఓకే, మేక్ షూర్ ఎండ్ అయ్యేటప్పటికి మీ బ్రష్ ఇలా ఉండాలి, స్టార్ట్ అయ్యేటప్పటికి బ్రష్ ఇలా ఉండాలి, ఎండ్ అయ్యేటప్పటికి బ్రష్ ఇలా రావాలి, స్ట్రైట్ గా రావాలి. ఓకే, లెట్ మీ సీ ఇఫ్ ఐ హావ్ గాట్ ఎనీ ఆన్సర్స్. Why 1/4 white and 3/4? Okay. We should get the difference. Very good. So I think after seeing this, you would have got an idea. What all the answers said by Lavanya and Anusha Reddy, you are perfectly right. కింద పెటల్స్ కనిపించాలి కదా. సో ఇది పైన పెటల్, కింద పెటల్ కూడా కనిపించాలి. నేను హాఫ్ అండ్ హాఫ్ లోడ్ చేశాను అనుకోండి, హాఫ్ వైట్ హాఫ్ రెడ్ పెయింట్ చేస్తే ఏమవుతుంది, నేను మళ్ళీ వైట్ మీదే వైట్ పెయింట్ చేయాల్సి వస్తుంది. అదే ఒక 1/4 మాత్రమే మనం వైట్ లోడ్ చేసాం అనుకోండి, తక్కువ వైట్ పోర్షన్ ఉంటుంది. ఇక్కడ బ్లెండింగ్ ఆ రెడ్ కూడా కనిపిస్తుంది, మనకి డెప్త్ కనిపించాలి. హాఫ్ అండ్ హాఫ్ కనిపిస్తే దీని మీద మళ్ళీ ఇంకొక పెటల్ మనం పెయింట్ చేసినప్పుడు
there is a chance you might miss this blending zone. ఈ డెప్త్ మిస్ అయ్యే ఛాన్స్ ఉంది. సో మనకు వైట్ కొంచెమే కనిపించాలి, ఆ తర్వాత ఈ లోడింగ్ జోన్ కూడా కనిపించాలి, బ్లెండింగ్ జోన్ కనిపించాలి, సో దట్ ఇట్ గివ్స్ అ డెప్త్ ఎఫెక్ట్ ఫ్రమ్ one petal to another petal. That's the reason 1/4 white and 3/4 red. Very good, Anusha and Ravan, you have given correct answers. So observation, మనం పెయింట్ చేసేటప్పుడు దట్ అబ్జర్వేషన్ ఇస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. స్మాల్ థింగ్స్ అయి ఉండొచ్చు, బట్ మీకు ఆ స్మాల్ థింగ్ ఫైనల్ పిక్చర్ లో లుక్ వస్తుంది, పర్ఫెక్ట్నెస్ వస్తుంది. వీ ఆల్వేస్ నీడ్ పర్ఫెక్ట్ పెయింటింగ్. పర్ఫెక్ట్ పెయింటింగ్ అంటే ఇంకా దాన్ని చూసి ఇంకా పేర్లు పెట్టాల్సిన పని లేదు. సో పర్ఫెక్షన్ రావాలి అంటే యూ హ్యావ్ టు అబ్జర్వ్ ఆల్ దీస్ థింగ్స్. ఓకే, నెక్స్ట్ అగైన్. సో ఇలా మనకేంటి, ఇలా కుప్పులాగా రావాలి కదా. ఈ రెండు ఒకదాని మీద ఒకటి వేసాము, బట్ స్టిల్ ఇట్ గివ్స్ అ ఫ్లాట్ ఎఫెక్ట్. ఇలా గుబురుగా రావాలి, అది చేద్దాం ఇప్పుడు. సో మధ్యలో ఎప్పుడు ఆ రోజ్ మధ్యలో చిన్న బడ్ లాగా ఉంటుంది, క్లోజ్డ్ బడ్. ఆ క్లోజ్డ్ బడ్ ఇప్పుడు పెయింట్ చేద్దాం. you'll have many layers of petals. In between that you'll have one closed bud. That we'll do now. Running out of red paint, just take some red. These roses can try on your fabrics also. ఏ ఫ్లోరల్ డిజైన్ అన్నా కూడా మీకు మంచి లుక్ వస్తుందండి. ఇప్పుడు వేసిన ఫ్లోరల్స్ అన్ని కంబైన్ చేసుకొని ఒక మంచి తీగల్లాగా మీరు శారీస్ మీద వేసుకోవచ్చు, ఏదైనా వుడెన్ బాక్సెస్ మీద వేసుకోవచ్చు. బట్ ఇట్ హ్యాస్ టు బి లైక్ అ క్రీపర్. బంచెస్ కూడా అక్కడ ర్యాండమ్ గా అక్కడక్కడ ర్యాండమ్ గా వేయచ్చు. వన్ డే ఐల్ షో యూ హ్యావ్ డన్ ఆన్ అ లెహంగా ఆల్ దీస్ ఫ్లోరల్స్. ఐల్ షో యూ today. At the end of class I'll show you all the rose projects, which I have done so far. ఈ వైట్ డాట్స్ ఇంకా కనిపిస్తున్నాయి, నథింగ్ టు వరీ. ఐ విల్ కవర్ విత్ దట్ లీవ్స్. డాట్స్ అన్ని కవర్ అయిపోతాయి. You should keep on dipping your brush ends with water. Ends మాత్రమే, ఈ కార్నరు ఆ కార్నరు నేను వాటర్ తో డిప్ చేస్తూనే ఉంటాను, లేదంటే బ్రష్ డ్రై అయ్యే అవకాశం ఉంది, పెయింట్ కూడా డ్రై అయిపోతుంది. అట్ దట్ టైమ్ యూ కాంట్ పెయింట్, ఆ గ్యాప్ వచ్చేస్తుంది బ్రష్ హెయిర్ లో. ఒక చిన్న బడ్ వస్తుంది అని చెప్పాం కదా, ఆ బడ్ ఇలా పెయింట్ చేస్తాం. స్మాల్ బడ్ లైక్ దిస్, కొంచెం పైకి. ఇన్వర్టెడ్ యూ ఏం చేశాను ఇక్కడ, కంప్లీట్ ప్రెషర్ ఎండ్ అయ్యేటప్పటికి ఆ యూ షేప్ లిఫ్ట్ ఇట్. ఓకే, each and every petal you have a chance to dip your brush in the paint. అది మీకే అర్థమవుతుంది, మీ పెయింట్ డ్రాగ్ అవుతుందా, బ్రష్ డ్రాగ్ అవుతుందా అంటే మీరు వాటర్లో డిప్ చేసుకుంటూ రావాలి. అండ్ అగైన్ దీన్ని క్లోజ్ చేస్తాను ఇలా. ఒక బడ్ షేప్ వచ్చింది ఇప్పుడు మనకి. ప్రెషర్ అప్లై చేసేటప్పుడు కంప్లీట్ గా మీ బ్రష్ అనేది సర్ఫేస్ మీద ఉంటుంది. ఎండ్ అయినప్పుడు కంప్లీట్ గా బ్రష్ 90 degrees యాంగిల్లో ఉంటుంది. ఆన్ ద చిజల్ ఎడ్జ్ ఉంటుంది. ఆన్ ద చిజల్ ఎడ్జ్ ఉంది అంటే అక్కడికి స్ట్రోక్ ఎండ్ అవుతుంది అని అర్థం. అది పెటల్ అవ్వనివ్వండి, ఏ స్ట్రోక్ యూ స్ట్రోక్ అవ్వనివ్వండి, ఎస్ స్ట్రోక్ అవ్వనివ్వండి, ఎవ్రీథింగ్ స్టార్ట్స్ విత్ ద సేమ్. బిగ్ మధ్యలో లార్జ్ సర్ఫేస్ ఉంది అంటే ఆ బ్రష్ బ్రష్ మొత్తం మీ సర్ఫేస్ మీద ఉంది అని. ఎండ్ అయిందంటే చిజల్ ఎడ్జ్. ఏదైనా అంత, లీఫ్ కానివ్వండి, పెటల్ కానివ్వండి, ఎనీ కైండ్ ఆఫ్ ఎస్ ఆర్ యూ ఆర్ సర్కిల్, హాఫ్ సర్కిల్ స్ట్రోక్స్ ఏదైనా కూడా అదే ఫండా మీద వర్క్ అవుతుంది. సో మీరు ఏంటంటే
ఒక లీఫ్ వేసేటప్పుడు అట్లీస్ట్ ఆ లీఫ్ పర్ఫెక్ట్ గా వచ్చేంత వరకు 50-60 టైమ్స్ ఆ లీఫ్ వేస్తూ రావాలి ఒక పేపర్ మీద, అప్పుడే వస్తుంది ఆ లీఫ్. మీకు వచ్చేస్తే పర్లేదు, లేదంటే టిల్ ద టైమ్ యు ఆర్ ఏబుల్ టు పెయింట్ అ పర్ఫెక్ట్ లీఫ్, కీప్ డూయింగ్ ఇట్. 50 టైమ్స్ ఆ స్ట్రోక్ వేయాలి. వర్క్ షాప్స్ అన్ని ఎలా ఉంటాయో తెలుసా, ఉత్త లీఫ్ కే కంప్లీట్ 1 day తీసుకుంటారండి. 1 day అంటే 2 hours ఓన్లీ లీఫ్ దే పెయింట్. Till the time they get perfection in that. But నాకు 20 days course ఉంది కాబట్టి 20 days లో I need to complete at least few good designs, right? So practicing part మీకు వదిలేసాను, బట్ ఆల్ ద బేసిక్స్ ఎంతైతే నేను చెప్పగలుగుతానో నా నోటి ద్వారా I'll tell you everything. Practicing has to be done from your side. Okay. Now దీని చుట్టూ పెటల్స్ రావాలి, ఈ బడ్ చుట్టూ పెటల్స్ రావాలి. See what I've done? C stroke. I'll show you this side. Pressure, 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 lift. నేనేం విగిల్ చేయట్లేదు ఇక్కడ. లోపల పెటల్స్ అన్ని ఇలా కర్వ్డ్ గా, ఆ బడ్ చుట్టూ ఇలా కర్వ్డ్ గా ఉంటాయి కదా, ఆ పెటల్స్ ఇవి. మొత్తం విచ్చుకున్న పెటల్స్ మీద మీకు కొన్ని వీనింగ్ కనిపిస్తుంది. ఈ లోపల పెటల్స్ ఏంటంటే ఇలా విచ్చుకొని ఇలా ముడుచుకున్నట్టు ఉంటాయి, వాటి మీద ఈ వీనింగ్స్ అన్ని కనిపించవు. సో నేను జస్ట్ ఇలా ఒక సి కర్వ్ వేసాను దాన్ని, అంతే. ఇది దీని చుట్టూ, బడ్ చుట్టూ పెటల్స్ వచ్చేవి. బయట మీద లైట్ గా వీనింగ్ కనిపిస్తుంది కాబట్టి లైట్ రిపిల్స్. I'll do it again. Light ripples. ఇంకొకటి దీని లోపల చేస్తాం. Inside this, just a small blades laga wedge, and one more here. I just lost it. I'll paint it back again. That's it. ఇది కొంచెం ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాను నేను పెటలు. If you are not still satisfied, you can again go back and you can paint on that. This is only possible with acrylics. Oils lo aithe manaki ee advantage undadu. Oils lo already paints anni mix అయిపోయింటాయి. అంటే మధ్యలో మీకు ఎన్ని కట్స్ కావాలన్నా కూడా అలా సి కట్స్ వేయొచ్చు. స్మాల్ సి కట్స్, అక్కడక్కడ స్మాల్ బ్లేడ్ ఆఫ్ పెటల్స్, చిన్న చిన్న పెటల్స్ యాడ్ చేస్తున్నాను నేను, సో దట్ ఇట్ విల్ గివ్ కంప్లీట్నెస్ టు ద పిక్చర్. ఇప్పుడు ఏంటంటే నేను మరీ చిన్నవి చేస్తున్నాను కదా, చిన్నవి చేసేటప్పుడు ఐఎమ్ నాట్ కంప్లీట్లీ మేకింగ్ మై బ్రష్ టు స్టాండ్ ఆన్ ద సర్ఫేస్. ఇక్కడ చాలా చిన్న స్ట్రోక్ వచ్చింది. చిన్న స్ట్రోక్ వచ్చినప్పుడు కొంచెం మీరు బ్రష్ ని ఇలా లిఫ్ట్ చేసి ఆ వైట్ లైట్ గా బ్లెండింగ్ కనిపిస్తే చాలన్నమాట. చిన్న చిన్న స్ట్రోక్స్ ఉన్నప్పుడు మీకు యాంగిల్ ఆఫ్ యువర్ బ్రష్ వేరీస్ ఫ్రమ్ ద సర్ఫేస్. అంటే ఐల్ జస్ట్ షో యూ హియర్ స్మాల్ స్ట్రోక్స్. ఇక్కడ చూడండి యాంగిల్ చిన్నగా ఉంది. లైక్ దిస్. మొత్తం పెద్దది విచ్చుకున్నట్టు కావాలంటే కంప్లీట్ గా మీ బ్రష్ సర్ఫేస్ మీద ఉంది. నాకు జస్ట్ ఊరికి ఒక సి స్ట్రోక్ కావాలి. యాంగిల్ మారిపోయింది. ఇలా ఫ్లాట్ గా కావాలన్నప్పుడు కొంచెం ఇలా హారిజాంటల్ గా ఉంది. చిన్న చిన్న పెటల్స్ అన్నప్పుడు, స్మాల్ పెటల్స్, స్మాల్ బ్లేడ్ ఆఫ్ పెటల్స్ అన్నప్పుడు యాంగిల్ మారింది. పైకి పోయే కొద్ది ఏమంటే
the brush touching your surface will also reduce. ఇలా ఎక్కువ ఉంది టచింగ్, ఇలా తక్కువ, ఇలా తక్కువ, ఇలా తక్కువ. కంప్లీట్ చిజల్ ఇట్ ఎండ్. ఓకే, సో ఏమవుతుంది, స్మాల్ పెటల్స్ కావాలన్నప్పుడు నేను ఊరికే దాన్ని బట్టి మీకు ఎంత ఏరియాలో కావాలి, జస్ట్ లోడ్ బ్యాక్ దిస్ అగైన్, ఎంత ఏరియాలో కావాలి దాన్ని బట్టి మీరు ప్రెషర్ అప్లై చేయాలి మీ బ్రష్ మీద. స్మాల్ బ్లేడ్స్, see, like this, like this. కిందికి పెట్టినారనుకోండి పెద్దగా వస్తుంది, ఇలాగా. చిన్న పెటల్స్ కావాలి, like this. Okay, small means angle varies with the brush onto your surface. Remember that. So this is a basic rose, how it is painted. Till here, if you have any doubts, let me know. Okay, ఒక చిన్న బడ్ కూడా ఉంది, రోజ్ ఇక్కడ ఒక హాఫ్ రోజ్ వస్తుంది, ఒక చిన్న బడ్ వస్తుంది. ఆఫ్టర్ డూయింగ్ దట్ I'll get into your comments. Okay, ఆ రోజ్ పార్ట్ ఫినిష్ చేసేస్తాం. మళ్ళీ సైడ్ లోడింగ్ విత్ వైట్. లోడ్ విత్ మెజెంటా, లేదంటే మీకు ఉత్త రెడ్ రోసే పర్ఫెక్ట్ కావాలంటే ఓన్లీ రెడ్ కూడా చేయొచ్చు. నేను జస్ట్ మీకు వేరియేషన్స్ ఎలా అప్లై చేయాలో దాని గురించి చూపిస్తున్నాను. ఇక్కడ ఒక స్మాల్ బడ్ వేసుకుందాము. స్మాల్ బడ్ అంటే ఇన్వర్టెడ్ యూ స్ట్రోక్. ఇలా క్లోజ్డ్ గా ఉండాలి కదా బడ్ అంటే, లైక్ దిస్. ఇంకొకసారి నేను దాన్ని మిక్స్ చేస్తాను. దట్స్ ఇట్, దిస్ ఇస్ ద బడ్. దీని మీద లీవ్స్ వేస్తాను సో దట్ మీకు ఆ బడ్ అపియరెన్స్ ఇంకా పర్ఫెక్ట్ గా కనిపిస్తుంది. ఆ బడ్ పైనుంచి చూసినప్పుడు ఎలా ఉందో ఆ ఎఫెక్ట్ వస్తుంది. ఇక్కడ ఇంకొకటి హాఫ్ రోజ్ పెయింట్ చేద్దాం. ఓకే, అంటే మీకు ఇంత భాగం మాత్రమే రోజ్ కనిపిస్తుంది. సో అది ఎలా కనిపిస్తుందో అది ఎలా వేయొచ్చు ఇక్కడ చూద్దాం, ఇటువైపు దిస్ సైడ్. సో ఐఎమ్ టర్నింగ్ మై సర్ఫేస్. హాఫ్ రోజ్ మాత్రం చాలు మనకి ఇక్కడ. Let's start from here. I hope ఇప్పటికీ కొంచెం మీకు డబుల్ లోడింగ్ మీద ఐడియా వచ్చిండాలి. డబుల్ లోడింగ్ డౌట్ అడిగారు ఎలా చేయాలి డబుల్ లోడ్ అనేది. I gave you the note how to do the double loading. Please practice. Okay, రెండు సైడ్లో రెండు కలర్స్ లోడ్ చేసుకుంటాం. సో బోత్ సైడ్స్ బ్రష్ కి రెండు సైడ్లు ఉంటుంది. రెండు సైడ్లో కూడా పెయింట్ ని లోడ్ చేయాలి. ఎలా లోడ్ చేయాలంటే ఇలా స్ట్రోక్ చేస్తూ. నాకు ఇక్కడ ఫుల్ బ్లూమ్ పెటల్ కావాలి. ఫుల్ బ్లూమ్ పెటల్ కావాలన్నప్పుడు విగ్లింగ్ ఎలా చేస్తాం, కంప్లీట్ బ్రష్ ఆన్ ద సర్ఫేస్. విగిల్ 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 విగిల్. యాక్చువల్గా ఈ రోజు కెమెరా మీకు కన్వీనియంట్ గా ఉంటది కాబట్టి మీకు విగ్లింగ్ ఇంకా చక్కగా కనిపించాలి ఈ రోజు. సో లెట్ మీ నో ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు సీ ప్రాపర్లీ ద విగ్లింగ్ మోషన్. ఒక 3 petals వేద్దాం. అంటే ఇప్పుడు చూడండి బ్రష్ కంప్లీట్ గా సర్ఫేస్ మీద ఆని ఉంటది. మనకు ఫుల్ బ్లూమ్ పెటల్ కావాలి కాబట్టి
చిన్న బ్లేడ్ కైండ్ ఆఫ్ పెటల్స్ అంటే థిన్ పెటల్స్ కావాలనుకుంటే యూ నీడ్ టు లిఫ్ట్ యువర్ బ్రష్ ఫ్రమ్ ద సర్ఫేస్. ఇక్కడికి వచ్చేటప్పటికి రాను రాను సమ్ టైమ్స్ యాక్సిడెంటలీ వైట్ అనేది వచ్చేస్తుండొచ్చు లోపలికి. అప్పుడు ఏం చేయొచ్చు అంటే కెన్ జస్ట్ వైప్ దిస్ బ్రష్ అండ్ రీలోడ్ యువర్ బ్రష్ అగైన్. వైప్ చేసేసుకొని రీలోడ్ యువర్ బ్రష్ అగైన్. No need to put your brush completely in water. మీరు వాటర్లో పెట్టేశారనుకోండి ఇట్ విల్ అగైన్ టేక్ స్టార్టింగ్ ఎంత టైం పట్టిందో మీకు లోడ్ చేసుకోవడానికి అంత టైం పడుతుంది. సో వీ డో వాంట్ దట్ టు హ్యాపెన్. 3/4 1/4 లోడింగ్స్ ఉన్నప్పుడు మాత్రం సైడ్ లోడ్ చేసుకోండి. మిగిలిన టైము మీకు కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చిందంటే డైరెక్ట్గా మీరు బ్రష్ని డిప్ చేసేయచ్చు. సో దీని మీద మళ్ళీ సేమ్ అదే విధంగా పెటల్స్ వేసుకుంటాం. పెయింటింగ్ ద బర్డ్ హాఫ్ ఆఫ్ ద రోజ్ మాత్రమే పెయింట్ చేస్తాం ఇక్కడ మనము, ఎందుకంటే మనకు హాఫ్ రోజ్ చాలు ఇక్కడ కనపడటానికి. ఎనీ ఆర్టిస్ట్ అబ్జర్వేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఒక సబ్జెక్ట్ ని పెయింట్ చేయాలంటే ఆ సబ్జెక్ట్ ని మీరు చాలా క్లియర్ గా అబ్జర్వ్ చేయాలి. చిన్న చిన్న కలర్ వేరియేషన్స్ కూడా చాలా కీన్ గా అబ్జర్వ్ చేయాలి. దిస్ ఇస్ అ ప్రైమరీ రిక్వైర్మెంట్ ఫర్ అన్ ఆర్టిస్ట్. దెన్ ఓన్లీ విల్ గెట్ బ్యూటిఫుల్ పెయింటింగ్స్. దీని చుట్టూ మనకు మళ్ళీ పెటల్స్ వస్తున్నాయి. ఐఎమ్ పెయింటింగ్ దాట్. ఇలా కప్డ్ లీవ్స్ కప్డ్ పెటల్స్ అంటాం అనమాట. ఇలా ద అరేంజ్మెంట్ విల్ బి లైక్ ఇట్ ఈస్ అరౌండ్ ద బడ్ కాబట్టి వి కాల్ ఇట్ అస్ కప్డ్ పెటల్స్. ఈ కప్డ్ పెటల్స్ వేయడానికి కొంచెం టైం పడుతుంది మీకు. యూ నీడ్ లాట్ ఆఫ్ ప్రాక్టీస్ ఫర్ దట్. మీరు సమ్ టైమ్స్ ఏమవుతుందంటే ఈ కప్డ్ దీని మీదకి వెళ్ళిపోతూ ఉంటది. ఈ డెప్త్ కనిపించకపోవచ్చు, ఇది మిస్ అవుతుంది. స్టార్టింగ్ యూ హ్యాడ్ ఆల్ దిస్ ట్రబుల్స్. ఈ డెప్త్ కనిపించేది కాదు. ఇలా కప్ వేసినప్పుడు దీని మీదకి వెళ్ళిపోయేది. అదంతా కూడా మీరు వేస్తుంటే ప్రాక్టీస్ వేస్తుంటే మీకు అర్థం అవుతుంది ఎక్కడ స్టార్ట్ చేయాలి, ఎక్కడ లిఫ్ట్ చేయాలి బ్రష్ అనేది. నేను ఒక హాఫ్ పోర్షన్ రోజ్ మాత్రమే వేస్తాను కాబట్టి విత్ స్మాల్ బెటల్ ఐ లెండ్ ఇట్. ఓకే, ఇది ఒక హాఫ్ రోజ్, ఒక చిన్న బొకే లాగా తయారు చేస్తాము ఇప్పుడు ఒకటి. ఓకే, వి హ్యావ్ అ రోజ్ బడ్, ఫుల్లీ బ్లూమ్ రోజ్. హాఫ్ ఇది కూడా యాక్చువల్గా ఫుల్లీ బ్లూమ్ రోజ్, కానీ మనకి హాఫ్ పోర్షన్ మాత్రమే కనిపిస్తున్న అపియరెన్స్ ఇక్కడ వేస్తాం. ఓకే, నౌ విల్ ఓకే till here if you have any doubts I'll just explain you back again. If you have any doubts you can put it in the comment section. Let me know if you have any doubts. Thank you Rajavari. Can you explain the bud part? కప్స్ మీద వేసినప్పుడు వాటర్ తగిలితే పోవా? హారిక,
is asking if it is painted on cups, water tagilte poda. See, when you are painting anything on the plates, you should not use that plates for eating. They are inka no more meer dan meeda ఏ snacks petti emi petti kuda tinakodu. Though the paints are not toxic, ఇవి విషం కాని పెయింటింగ్స్ అని కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేసినప్పటికీ I recommend not to use those plates for eating purpose. Okay, they are only for decorating purpose. If you are not putting any eatable things on that, మీకు దాన్ని వాటర్ తో వాష్ చేయాల్సిన పని లేదు. సో ఎప్పుడు తుడిపినా కూడా మీరు డ్రై బ్రష్ యూస్ చేయాలి వాష్ చేయడానికి అలాంటి ప్లేట్స్ అన్ని కూడా. But part, see, someone is asking, Deepthi, but part ela veyali. Okay, use strokes in the beginning class I have told you. Inverted U shape lo undi kabatti inverted U antam. See, రెండు లైన్స్ వేసుకోవచ్చు మీకు ఎంత బట్ సైజ్ కావాలనో. మొత్తం ప్రెస్ చేయండి బ్రష్ సర్ఫేస్ మీద, లిఫ్ట్ ఇట్ టు యూ షేప్ ఆన్ ద చిజల్ ఎడ్జ్ ఎండ్. అదే విధంగా ఇక్కడ కూడా యూ, ఇది యూ కాదు సర్కిల్ షేప్ లో వస్తుంది ఆల్మోస్ట్, దీనికి కప్ అవ్వాలి ఇలా కదా. చిజల్ ఎడ్జ్, ప్రెషర్, చిజల్, లిఫ్ట్. ఇక్కడ ఎండ్ కావాలి కాబట్టి అక్కడ చిజల్. కొంచెం నేను వైట్ తీసుకుంటాను మీకు అది కనిపిస్తుంది. chisel, pressure, chisel. Next, ఇంకొకటి కూడా chisel, pressure, chisel. That's it. Okay. Just practice it. మనకి ఇక్కడ ఏముంది, ఫ్లాట్ సర్ఫేస్ ఉంది అంటే ఫుల్ ప్రెషర్ ఉంది. అలాగే ఫుల్ బ్రష్ అంతా కూడా మీ సర్ఫేస్ మీద ఉంది. ఇక్కడ ఎండ్ అయ్యేటప్పటికి చిజిల్ ఎండ్ వస్తుంది బ్రష్. Yes, in fabric you should iron compulsory. Backside, not on the paint, back of your paint, and the back of your cloth, iron it. Then only paints will be permanent even if you wash it. Okay. Okay. Now we'll start painting the leaves. Start painting the leaves. నిన్న వేసిన లీవ్స్ ఈ రోజు నేను ఒక కొత్త లీఫ్ చూపిస్తాను అన్నాను కదా. టెల్ మీ వాట్ ఐ టోల్డ్ యూ. లీవ్స్ కావాల్సింది గ్రీన్ అండ్ ఎల్లో, బట్ స్టిల్ ఐఎమ్ నాట్ వైపింగ్ అవుట్ మై బ్రష్ ఎంటైర్లీ ఇన్ ద వాటర్. నేనేం చేస్తాను, ఐ జస్ట్ వైప్ ఇట్ విత్ ద ఫ్యాబ్రిక్ సో దట్ మై పెయింట్స్ విల్ నాట్ బికమ్ థిన్. బేసిక్ గా అక్రిలిక్ పెయింట్స్ నేచర్ ఏంటంటే దే ఆర్ లిటిల్ థిన్ పెయింట్స్. ఆయిల్ పెయింట్స్ అన్నిటికంటే థిక్. నెక్స్ట్ అక్రిలిక్ పెయింట్స్ వస్తుంది. అక్రిలిక్ పెయింట్స్ ఆయిల్ పెయింట్స్ అంత థిక్ ఉండదు. బేసిక్ నేచర్ ఆఫ్ అక్రిలిక్ పెయింట్స్ ట్రాన్స్పరెంట్ పెయింట్స్. కాబట్టి మనం వాటర్ లో డిప్ చేసాం అనుకోండి అవి ఇంకా ట్రాన్స్పరెంట్ అయితే. దట్స్ ద రీజన్ ఐ హైలీ రికమెండ్ నాట్ ఆల్వేస్ వాష్ యువర్ బ్రష్ ఇన్ వాటర్. మాక్సిమం అవాయిడ్ చేసుకోండి. వాటర్ మీకు ఎప్పుడైనా ఇలా డ్రాగింగ్ ఎఫెక్ట్ వస్తే మాత్రం వాటర్ ని యూజ్ చేయండి. తప్పితే మిగిలిన టైం అంతా కూడా మీరు జస్ట్ వైప్ చేసేయండి. కంప్లీట్ ఈ కలర్ అంతా వెళ్ళిపోతుంది మీ క్లాత్ తో వైప్ చేసేసుకున్నారంటే. గ్రీన్ దీంతోనే డిప్ చేసుకోవచ్చు, మీకేం పెద్ద వేరియేషన్ రాదు. లేదు ఇఫ్ యు ఆర్ like very strict on the colors, నాకు ఇదే కలర్ గ్రీన్ ఇంతే పర్ఫెక్షన్, it will be like 10% variation that will not be even properly seen to your naked eye కాబట్టి not an issue. But still మీకు అది ఇష్యూ అనుకుంటే you can completely wipe this brush in the water and make sure that it's not చాలా వెట్గా చాలా వాటరీగా లేకుండా చూసుకోండి. అలా వాటరీగా ఉందంటే అగైన్ మీ పెయింట్స్ థిన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకే, now we'll paint the leaves. I'm taking same colors, sap green, yellow. ఇప్పుడు మనం హాఫ్ లోడ్ చేసేసుకోవచ్చు డైరెక్ట్ గా బ్రష్ ని, ఎందుకంటే మనము you don't have any overlap petals kabatti, and some black. నేను కొంచెం వెట్ చేసుకున్నాను ఆ బ్రష్ ని so that I can blend the colors properly. Now
green, and some yellow. సో డబుల్ లోడింగ్ చూడండి, నేను ఒక క్లాస్లో చాలా సార్లు డబుల్ లోడ్ చేస్తాను. యూ షుడ్ అబ్జర్వ్ ఇట్ ప్రాపర్లీ అండ్ యూ నీడ్ టు ప్రాక్టీస్. నేను ప్రతి ఒక్క పెటల్కి డబుల్ లోడ్ చేస్తూనే ఉంటాను. సో ఐ థింక్ యూ షుడ్ నాట్ హ్యావ్ ఎనీ డౌట్ ఆన్ దిస్, బట్ స్టిల్ యూ ఫ్యూ పీపుల్ ఆర్ ఆస్కింగ్ హౌ టు డబుల్ లోడ్. సో మీరు అదేంటంటే ఇంకా మీరు చేస్తేనే వస్తుంది. సో రెండు కలర్స్ రెండు వైపులా and stroking it like this. Almost every petal we are double loading. మీరు ఏమైనా ప్రాక్టీస్ చేస్తే మీ ప్రాక్టీస్ షీట్స్ you can send in the comment section. Now let me see if you have done any paintings. మీరు చేశారనుకోండి డబుల్ లోడింగ్లో ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ పిక్చర్ చెప్తే ఐ కెన్ ఎక్స్ప్లెయిన్ ఇట్. ఓకే మీరు ఇలా కాదు ఇలా డబుల్ లోడ్ చేయొచ్చు అని, దట్ విల్ బి స్టిల్ మోర్ క్లియర్ ఫర్ యూ. డోంట్ హెసిటేట్ టు పోస్ట్ యువర్ పెయింటింగ్స్, నో వన్ ఇస్ గోయింగ్ టు క్రిటిసైజ్ హియర్. అందరికీ ఒకేలాగా వచ్చు, అందరూ కూడా బిగినర్సే కాబట్టి నథింగ్ టు వరీ. మేబీ కొంతమందికి బాగా వచ్చేమో, ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఐడియా. ప్లీజ్ డోంట్ మైండ్ మై కమెంట్స్ సమ్ టైమ్స్. ఓకే, బిగ్ లీఫ్ వేసుకుందాం ఇక్కడ. ఇది కూడా లీవ్స్ విగ్లింగ్ మోషన్ లోనే వేస్తాం, లీడింగ్ విత్ గ్రీన్. ఆన్ ద chisel edge. మీకు ఆ లీఫ్ ఎలా షేప్ కావాలనో ఆ షేప్ లోనే ఆ కాంటోర్ I would just like to tell you one thing here. ఇది ఉంది కదా, ఈ చుట్టూ పోర్షన్ ని we call it as contour of the leaf. దాన్ని ఏమంటారు, ఈ సైడ్ ఉంది కదా దీన్ని కాంటోర్ ఆఫ్ ద లీఫ్ అంటారు అనమాట. ఈ చుట్టూ ఆ షేప్ ని we call it as contour of the flower or contour. ఇప్పుడు ఈ సబ్జెక్ట్ ఉంది బాటిల్, ఈ బాటిల్ సర్ఫేస్ we call it as contour. ఆ కాంటోర్ షేప్ ఎలా ఉందో మీ బ్రష్ ని కూడా అలాగే బిగిల్ చేస్తూ రావాలి. దట్ పాయింట్ షుడ్ ఆల్సో బి రిమెంబర్డ్ వైల్ పెయింటింగ్. See, I mistakenly kept this yellow onto the green. ఎల్లోలో కొంచెం వైట్ కూడా లోడ్ చేయొచ్చు మనం, టు మేక్ దట్ ఎల్లో బిట్ బ్రైటర్. You can always rotate your surface, మీకు ఎలా కంఫర్టబుల్ ఉంటే. Okay, see, wiggle and one V leading with green on the chisel edge. ఇక్కడ ఎల్లో మీద ఉన్నాం కాబట్టి లీడింగ్ విత్ గ్రీన్ నేను వీన్ చేశాను ఇక్కడ. అండ్ ఇక్కడ ఒక లీఫ్ వేద్దాం. లీడింగ్ విత్ గ్రీన్. ఇంకొక లీఫ్ దీని మీద వచ్చేలాగా వేద్దాం. So that it gives an appearance like it is hidden behind the leaves. నాకు ఇది పొజిషన్ కరెక్ట్ గా లేదు. I'll rotate it. I'll just load it back again.
just wean it. ఇక్కడ ఒక చిన్న లీఫ్ వేస్తాం just to cover this portion. ఈ స్మాల్ లీఫ్ ఎలా వేసాను చూడండి ఇక్కడ. కంప్లీట్ ప్రెషర్ onto the surface. See, complete brush ఎలా bend అయిందో. Pressure and slowly reduce the pressure and lift. ఇంకా లీవ్స్ వేస్తాం. I'll show you. Green and yellow. ఇక్కడ ఇంకొక బిగ్ లీఫ్ వేసుకుందాం. Leading with the green. ప్రతిసారి మీరు ఆల్మోస్ట్ పెయింట్ ని లోడ్ చేస్తూనే ఉండాలండి. ఒక దాని మీద ఒకటి వస్తే డోంట్ గెట్ టెన్స్డ్. దట్ ఈస్ కంప్లీట్లీ ఫైన్ అండ్ దట్ గివ్స్ అ న్యాచురల్ లుక్. వీనింగ్ విత్ ద గ్రీన్. ఆ వీన్ గ్రీన్ తో వేసాను చిజిల్ ఎడ్జ్ మీద నిల్చొని. లైన్ లాగా రావాలి కాబట్టి మనకి చిజిల్ ఎడ్జ్ చాలు. ఆల్వేస్ మేక్ షూర్ దట్ మీ బ్రష్ ఎప్పుడు ఇలా ఉండాలి, క్లోజ్డ్ గా, ఓపెన్ అవ్వకుండా. ఇలా ఉంది అంటే మీ బ్రష్ క్వాలిటీ గుడ్ అయి ఉంటుంది. అట్ ద సేమ్ టైం మీరు ప్రాపర్ గా పెయింట్స్ కూడా లోడ్ చేసినట్టు అర్థం. నేను ఇక్కడ ఇంకొక లీఫ్ వేసాను, స్మాల్ లీఫ్. So this gives an appearance like this rose has been hidden behind the leaf. అలా కనిపిస్తుంది ఆ లుక్. అందుకని నేను ఈ రోజ్ మీద ఇలా లీఫ్ వేసాను. అండ్ దీని చుట్టూ లీవ్స్ రావాలి కదా. బడ్ చుట్టూ ఒక 3 లీవ్స్ వస్తాయి. మీరు ఎప్పుడైనా గమనించారో? ఇలా ఒకటి, జస్ట్ డ్రా అండ్ షో. హ్యాండ్స్ తో అర్థం అవ్వదు అది. సో ఇది ఉంది కదా, 3 లీవ్స్ ఇలా కప్ అయినట్టు. 1 2 3 కదా. దట్ ఈస్ వాట్ విల్ పెయింట్ నౌ. 3 లీవ్స్, 1 2 3 ఇలాగా. Okay, let us lead with yellow. How it will look? ఒకసారి చూద్దాం. మధ్యలో మిడిల్ లీఫ్ అది. Experiment. See, around this bud. Like this. అండ్ దీనికి స్టెమ్ ఉంటుంది కదా, స్టెమ్. సో 3 లీవ్స్ కప్పుడు అయినట్టు. అర్థమైందా? ఇక్కడ ఏం లేదండి, ఇక్కడ ప్రెషర్ అప్లై చేశాను. సి, ప్రెషర్ అండ్ ఐ లెఫ్ట్ ఇట్. నెక్స్ట్ అదే విధంగా ఇక్కడ కూడా ప్రెషర్ అండ్ లిఫ్ట్ ఇట్, ప్రెషర్ అండ్ లిఫ్ట్ ఇట్, ప్రెషర్ అండ్ లిఫ్ట్. ఇది ఎక్కువ ప్రెషర్ పెట్టాను కాబట్టి పెద్ద లీఫ్ వచ్చింది. స్మాల్ లీఫ్ రావాలి, తక్కువ ప్రెషర్. ప్రెషర్ అండ్ లిఫ్ట్. సైజ్ డిపెండ్స్ అపాన్ ద ప్రెషర్ యూ అప్లై. ఇక్కడ నేను ఒక ట్విస్టెడ్ లీఫ్ వేస్తాను, అది ఎలా వేద్దామో చూద్దాం. కొంచెం గ్రీన్ ని డార్క్ చేయడానికి రెడ్ మిక్స్, బ్లాక్ మిక్స్ చేస్తాం. మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు ట్రై మిక్సింగ్ గ్రీన్ విత్ రెడ్
and make green darker with red. That is very helpful for you. సో మీకు అలా మిక్సింగ్ కలర్ మిక్సింగ్ చేసుకున్నారంటే మీకు ఎంత రెడ్ మిక్స్ చేస్తే ఏ టోన్ వస్తుందో అవన్నీ కూడా మీకు ఐడియా వస్తుంది. డోంట్ డైరెక్ట్లీ మిక్స్ విత్ బ్లాక్. బ్లాక్ కూడా మీకు అదే అవుట్పుట్ వస్తుంది. బట్ ఇఫ్ యూ లెర్న్ మిక్సింగ్ ద కలర్స్ విత్ ఇట్స్ కాంప్లిమెంటరీ కలర్స్, దెన్ యూ లెర్న్ ద కలర్ థియరీ. పెయింటింగ్స్ అప్పుడు ఏ కలర్స్ ఎక్కడ వేయాలో మీకు ఐడియా వస్తుంది. ఓకే, సి దీనికి ఈ లీఫ్కి ఏం చేస్తానంటే వై షేప్లో, సి ఐ డ్రా వన్ వై షేప్ హియర్. ఓకే, లుక్ కేర్ఫుల్లీ. One half, and see here I'll twist. ఒక రెండు మాత్రం నేను విగిల్ చేసేసి, and I'm turning the brush like this. It has not come properly. I'll do it again. ఇలా వేసి ఇక్కడ బ్రష్ ని టర్న్ చేసుకుంటాం ఇలాగా. See, till here we did like this. Now turn it and lift it. Side paper లో సరిగా వేస్తాను. Here I ain't reach any, నాకు పర్ఫెక్ట్ గా అనిపించట్లేదు. I'll paint it back again. Sorry for that. ఇంకొకసారి వేద్దాం. ఇది నాకు అంత పర్ఫెక్ట్ గా రాలేదు టర్న్ లీఫ్. ఐ పెయింట్ ఇట్ బ్యాక్ అగైన్. You can always redo your artworks in acrylic. That is the most forgiving thing in acrylic paints. ఎందుకంటే sometimes you'll be doing mistakes. That is completely fine in acrylics. Why? Because you can again go and paint over on that. And here just like that. Okay, ee portion undi kada, idi nenu I'll just erase it with little bit of water. Or ఇక్కడ ఏం చేయొచ్చు అంటే ఇప్పుడు సోప్ వాటర్ ఉంటుంది కదా, సోప్ వాటర్తో మీరు తీసేయచ్చు. సోప్ వాటర్తో తీసేస్తే మనకు ఆ గ్రీన్ కూడా కనిపించదు. చాలా క్లియర్గా ఎరేజర్ లాగా వర్క్ అవుతుంది ఫర్ దీస్ యాక్రిలిక్ పెయింట్స్. ఇక్కడ ఏం చేశానంటే నేను అదర్ సైడ్ ఇంకొకసారి టర్న్ నేను చూపిస్తాను. ఇక్కడ 1 2 3 విగ్లింగ్ చేశాక టర్న్ చేసి ఇలా I'll just paint the entire leaf now again. So we did one Y shape here. See? ఒక 2-3 wiggles ఇచ్చేసి turn and lift.
ఈ పోర్షన్ ఉంది కదండి, ఈ ఎల్లో బ్యాక్ సైడ్ రావాలి, ఇక్కడ ఎల్లో బ్యాక్ సైడ్ రావాలి, గ్రీన్ ఫ్రంట్ సైడ్ రావాలి. ఈ లీఫ్ దీని మీద మడత పడినట్టు అనమాట. అంటే ఇలా మడత పడినప్పుడు ఏమవుతుంది, గ్రీన్ పైకి వస్తుంది, దీని కింద ఉన్న ఎల్లో వెనక్కి వస్తుంది ఇలాగా. అది మనకి ఇక్కడ రావాలి. ఒకే స్ట్రోక్ లో కంప్లీట్ అవ్వాలి కాబట్టి దట్స్ లిటిల్ బిట్ డిఫికల్ట్. అది ఒక ఈజ్ తోనే వస్తుంది, టెన్షన్ పడినారంటే అక్కడ రాదు. I'll just go back on this and I'll show it you once again. Just turn and lift. Now I'll be changing the brush size. Small leaves paint చేసుకున్నాం ఇప్పుడు. సో ఇక్కడ కూడా వీన్ చేయొచ్చు మనము. Till here, let me know if you have any doubts. Okay, no one is having any doubts. Okay, then I'll continue next. I already told you in the beginning of the class, Srinija, what colors to be mixed for the skin tone. Can someone type what I told you in the beginning of the class? Can someone comment? ఏం చెప్పాము మనము, స్కిన్ టోన్ కలర్స్ మిక్స్ చేసుకోవడానికి యూ హ్యావ్ టు మిక్స్ వైట్ ప్లస్ ఆరెంజ్ ప్లస్ బర్న్ట్ అంబర్. నేను స్టార్టింగ్ ఆఫ్ ద క్లాస్ లోని మీ డౌట్స్ అన్ని క్లియర్ చేస్తానండి. సో మేక్ ష్యూర్ టు కమ్ ఆన్ టైమ్ ఆన్ టు ద క్లాస్. ఓకే, నౌ విల్ డూ సమ్ స్మాల్ లీవ్స్ అరౌండ్ దిస్. ఓకే, సో ఐ didn't see any doubts in your comments, so I'm proceeding to the small leaves. So white, yellow, same alage. ఈ స్మాల్ లీవ్స్ లో I'm not using any wiggling motion. Some white. Small leaves can chali, you can change the brush size. You can come down to the brush size. ఇది మీ దగ్గర ఇంత పెద్ద బ్రష్ లేకపోతే అన్నిటికంటే లార్జ్ బ్రష్ మీ దగ్గర ఏది అవైలబుల్ ఉందో దాంతో వేయండి, నో ఇష్యూస్. ఓకే, దీనికి స్టెమ్ ఇక్కడ కవర్ అయిపోయింది. ఐ డ్రా ద స్టెమ్ అగైన్. ఓకే, see small leaves leading with green, press and lift. Press, pressure and lift. Lift to the chisel edge. ఈ డైరెక్షన్, సి లీఫ్ డైరెక్షన్ ఎలా పోవాలో అది కూడా ఒకసారి గమనిద్దాం. ఇలా మీరు లీఫ్ డైరెక్షన్ వేసినారంటే లీవ్స్ డైరెక్షన్ అన్ని ఇలా ఉండాలి, అన్ని కూడా ఇలాగే పోవాలి. ఈ డైరెక్షన్ లో ఉన్నప్పుడు కొన్ని లీవ్స్ ఇలా, కొన్ని లీవ్స్ ఇలా ఉన్నాయంటే విల్ గెట్ క్యారీడ్ అవే. ఇలా వెళ్తున్నప్పుడు ఇలా ఉండాలి లీవ్స్, ఇలా వెళ్తున్నప్పుడు ఇలా ఉండాలి లీఫ్ డైరెక్షన్స్. కిందికి ఒకే డైరెక్షన్ లో ఉండాలి. ఇప్పుడు ఇటువైపు 2 వేసాము, నేను ఇంకా ఇటువైపు కొన్ని పెటల్స్ వేస్తాను, కొన్ని లీవ్స్ వేస్తాను, స్మాల్ లీవ్స్. ఇలాగే ఉండాలి డైరెక్షన్ కూడా. ఓకే, సో అది ఎలా ఉంటుందో చూద్దాం ఇప్పుడు ఒకసారి. మీ హ్యాండ్స్ పెట్టుకొని ఆ డైరెక్షన్స్ హెల్ప్ అవుతుంది. ఇలా అన్నప్పుడు మీ హ్యాండ్ డైరెక్షన్ లోనే లీవ్స్ పోయేలా చూసుకోండి. ఆ హ్యాండ్ ఎంతవరకు కవర్ అవుతుందో అంతవరకు వేసుకోవచ్చు అనమాట స్మాల్ లీవ్స్. నేనేం చేస్తానండి, లీవ్స్ లో ఒక వేరియేషన్ తీసుకొద్దాం. ఎలా అంటే ఈ గ్రీన్స్ లో కొంచెం రెడ్ మిక్స్ చేసుకోవచ్చు, ఇఫ్ నాట్ రెడ్ ఇన్ గ్రీన్, ఎల్లోలో లైట్ గా రెడ్ మిక్స్ చేసుకుందాం. ఎల్లో సైడ్ సో ఇక్కడ ఒక లీవ్,
ఎల్లోలో రెడ్ మిక్స్ చేసుకుంటే ఏమవుతుందంటే ఈ రోజ్ రిఫ్లెక్షన్ రెడ్ ఉంటది కదా, ఆ రెడ్ కలర్ లైట్ గా దీని మీద పడినట్టు, లీవ్స్ మీద పడినట్టు లుక్ వస్తుంది అనమాట మీరు కంప్లీట్ చేసేటప్పుడు పిక్చర్. ప్రెషర్ లిఫ్ట్, ప్రెషర్ లిఫ్ట్. ఈ రోజ్ కలర్ కూడా కొంచెం లీవ్స్ మీద తీసుకొచ్చామనుకోండి, ఇట్ గివ్స్ అ న్యాచురల్ లుక్. ఓకే, సో మేక్ షూర్ దట్ ఆ లీవ్స్ అన్నిటి మీద మీ సబ్జెక్ట్ రిఫ్లెక్షన్ అనేది ఆ లీవ్స్ మీద పడుతున్నట్టు చూసుకోండి. సబ్జెక్ట్ ఏంటి ఇక్కడ రోజ్, రోజ్ కలర్ ఏంటి రెడ్, ఆ రెడ్ కొంచెము ఆ లీఫ్ మీదకి పడేటట్టు చూసుకోవాలి. మీరు ఆ రెడ్ గ్రీన్ సైడ్ మిక్స్ చేసుకున్నారనుకోండి, ఆ రెడ్ కనిపిస్తుందా? కనిపించదు. ఎందుకంటే గ్రీన్ కాంప్లిమెంటరీ కాబట్టి బ్రౌన్ అయిపోతుంది, గ్రీన్ కాస్త బ్రౌన్ డార్క్ అయిపోద్ది. కాబట్టి ఎల్లో సైడ్ మిక్స్ చేసుకోవాలి. లేదంటే ఎల్లోని కంప్లీట్ గా వైప్ చేసేసి లైట్ గా రెడ్ కూడా మీకు తీసుకోవచ్చు. దట్స్ ద రీజన్ ఐఎమ్ మిక్సింగ్ రెడ్ విత్ ఎల్లో సైడ్. అన్ని ఇటువైపు వేస్తున్నాం కదా లీఫ్, ఈ లీవ్స్ అన్ని ఇలా డైరెక్షన్, హ్యాండ్స్ మీ ఫింగర్స్ ఎలా పోతాయి అలాగా. ఇలా వెళ్తున్నప్పుడు ఇలా ఉండాలి లీవ్స్, ఇలా వెళ్తున్నప్పుడు ఇలాగే ఉండాలి. కొన్ని ఇటు కొన్ని అటు అయినాయంటే ఆ బొకే మారిపోద్ది షేప్ అనేది, ఇట్ వోంట్ గివ్ అ పర్ఫెక్ట్ లుక్. మీరు లీవ్స్ ఎలా వేసుకోవాలంటే ఇది పద్ధతి. ఇక్కడ కొన్ని లీవ్స్ వేస్తాను. సో ప్రతిదానికి ఒక ప్రొసీజర్ ఉంటుందండి. ఆ ప్రొసీజర్ అనేది మనం తెలుసుకున్నామంటే ఇట్ విల్ బి ఈజీ, యూ కెన్ ప్లే విత్ పెయింటింగ్. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు నో దీస్ స్మాల్ టిప్స్ అండ్ ప్రొసీజర్స్. ఈ టిప్స్ చాలా హెల్ప్ అవుతుంది మనకు. Another small leaf, pressure lift, pressure lift, and ఇక్కడ ఒక bunch of leaves వేస్తాం. మీకు ఎలా కన్వీనియంట్ ఉంది సర్ఫేస్ అంటే అలా చేసుకోవచ్చు. I'm frequently dipping my brush in water. Dipping ante not completely, the two corners of my brush. You can again lead with yellow if you want. Sometimes you can lead with yellow, sometimes you can lead with green. Always try to produce some variations. Stems నేను అన్ని అటాచ్ చేస్తాను so that it will be clear for you. Okay, ఇక్కడ స్మాల్ లీవ్స్, ఇక్కడ కొన్ని వేద్దాం. ఒక స్ట్రక్చర్ తీసుకురావాలి దీనికి. బేసిక్గా ఈ చిన్న చిన్న లీవ్స్ ఇవన్నీ వేసి ఒక కంప్లీట్ పిక్చర్ తీసుకురావాలి ఫైనల్ గా. మనం ప్రతిదానికి జాయింట్స్ చేసుకుంటూ పిక్చర్ ని కంప్లీట్ చేద్దాం. And another leaf over here. నేను స్లోగా చెప్తున్నానండి so that you'll understand my class. స్పీడ్ వెళ్ళానంటే you may not understand. I'm going a bit slower. రెడ్ తీసుకుందాం కొంచెము, ఆ రోజ్ రిఫ్లెక్షన్ కనిపించేలాగా. And some more small leaves over here.
Just with one stroke, see how beautiful leaves you're able to paint. Okay. Now I'll just attach with the stems so that you can understand it more clearly, much and more clear. Green, some yellow. Stems కావాలి కాబట్టి stems almost green color ఉంటుంది, but green yellow load చేసుకోండి. ఆ stem లో మీకు రెండు green yellow shadings కనిపించే విధంగా. Chisel edge, standing with a chisel edge, standing with a chisel edge, just drag. Standing with a chisel. సో మనకి సన్న స్టెమ్స్ కావాలి, మీకు దీంతో రావట్లేదు అనుకుంటే యూ కెన్ యూస్ ద లైనర్ బ్రష్ ఆర్ అ స్మాల్ రౌండ్ బ్రష్, బట్ ఐ ఆల్వేస్ రికమెండ్ టు యూస్ దిస్ ఫ్లాట్ బ్రష్ తోనే మీరు ఈ స్టెమ్స్ కూడా వేయడానికి ట్రై చేయండి, సో దాట్ మీకు రెండు కలర్స్ ఒక దాంట్లో కనిపిస్తుంది. అయితే రౌండ్ బ్రష్ లో అయితే మీకు రెండు కలర్స్ ఒక దాంట్లో కనిపించదు. యూ కాంట్ లోడ్ టూ కలర్స్ ఇన్ అ స్మాల్ రౌండ్ బ్రష్. ఆ రౌండ్ బ్రష్ టూ కలర్స్ లోడ్ చేయాలంటే రౌండ్ బ్రష్ కాస్త సైజ్ పెద్దది ఉండాలి. పెద్ద సైజ్ రౌండ్ బ్రష్ ఉందంటే యూ కాంట్ గెట్ దిస్ థిన్ లైన్స్. ఓకే, సీ నౌ ఇట్ హ్యాస్ బీన్ ఫినిష్డ్. ఐ థింక్ యూ ఆల్ లైక్ దిస్ డిజైన్. లీఫ్ డైరెక్షన్ చూడండి, ఇలా ఒక లీఫ్ వేసుకున్నాం అనుకోండి, లీవ్స్ అన్ని ఇలా వెళ్తాయి. ఇలా ఒక లీఫ్, మెయిన్ లీఫ్ ఇలా ఉంది అంటే మిగిలిన లీవ్స్ కూడా ఇలాగే ఉండాలి. అంటే ఒకటి ఇక్కడ, ఒకటి అక్కడ, ఒకటి ఇటువైపు డైరెక్షన్స్ ఇలా చేంజ్ అవుతాయి. ఎలా అయితే ఒక లీఫ్ ఉంటుందో అదే దారిలో మీరు చేయి పెట్టుకొని విత్ ద హెల్ప్ ఆఫ్ యువర్ హ్యాండ్ యూ కెన్ పెయింట్ ద అదర్ లీవ్స్ యాజ్ వెల్. సో ఇటువైపు ఉన్నప్పుడు ఇలా ఉన్నప్పుడు లీవ్ డైరెక్షన్స్ అన్ని ఇలాగే ఉండాలి. Here I've missed the stems, I'll paint it back. Okay. Now, final ga picture ni complete cheyadaniki, I'll just paint some curlings. So till leaves, let me know if you have any doubts. I'll just go through the comments once. Daniki liner brush తీసుకుంటాం curlings ki. Type your doubts and comments. I'll finish the curlings and I'll come back to the comments. So same. Curlings paint చేయాలంటే paint ఎలా ఉండాలి, ఆ తీగలు పెయింట్ చేయాలంటే పెయింట్ కన్సిస్టెన్సీ ఎలా ఉండాలి చెప్పండి. Type your answers in comments. To paint the curlings, how should be the paint consistency? Let me know your answers in comments. So curlings paint చేసేటప్పుడు this round brush should be exactly 90 degrees. అక్కడక్కడ తీగలు వేస్తే your picture will be perfect. Okay, so with the help of your little finger you can do, actually the procedure అయితే అదే, బట్ నా లిటిల్ ఫింగర్ కరెక్ట్ గా ఆనదండి, అప్పుడు నాకు బ్రష్ ఇలా ఇన్క్లైన్డ్ అయిపోతుంది. ఇఫ్ యూర్ ఏబుల్ టు డూ ఇట్ లైక్ దట్ ఓకే ఫైన్, ఆర్ ఎల్స్ సి జస్ట్ డైరెక్ట్ గా ఇలా చేసేసుకోవచ్చు. మనం ఇందులో నుంచి ఒక తీగ ఇలా వస్తుంది. If you're painting the curlings, that means your design has been finished. Curlings will always come at the end of your painting. Don't paint many. See, this is the finished design. A rose with a bunch of petals. Let me see any doubts in your comments.
Yes, it has to be a ink type consistency. Very good. Thin consistency. Very good. Flowing consistency, thin consistency. Exactly. Anusha Reddy. Roses, rose, nothing can replace it. That is for sure. Rose is king of all flowers. Nothing can replace rose. I hope you like this lesson. I hope you like this design. Okay, someone is asking one stroke with round brush. For sure, I'll show it now. I'll just get my round brush just for a second. Meanwhile, inka edana doubts unte let me know. Double loading kanivandi. I'll repeat it, no problem. Inka kuch time undi manaku. I'll repeat it. I'll show the round brush. I'll get my round brush just a second. Okay, here is the round brush. So we'll take two colors. Some red and white. Same ఇది కూడా అంతేనండి. రెండు sides లా మనము కలర్స్ తీసుకుంటాము. ఇది కూడా అంతే ఇలాగే బ్లెండ్ చేస్తాం. ఓకే, బ్లెండ్ చేశాక stroke it. Very less color. కలర్ తక్కువ ఉంది, ఇంకొంచెం ఎక్కువ లోడ్ చేసుకుంటాం. Red and white. Paint has been dried. Round brush ni double load చేయడంలో there are two procedures. This is one procedure. I'll show you the other procedure as well. ఒక సైడ్ రెడ్, ఇంకొక సైడ్ వైట్. సేమ్ మనం ఎలా ఫ్లాట్ చేసుకున్నాము. అయితే మనకి ఇక్కడ చాలా థిన్ గా ఉంటది కదా రౌండ్ బ్రష్. పెయింట్ కేర్ఫుల్ గా మనము డిప్ చేసుకోవాలి. బెటర్ ఇఫ్ యూ సైడ్ లోడ్. సైడ్ లోడ్ చేస్తే మనకు పర్ఫెక్ట్ గా వస్తుంది. So you have red and white. White మీద white సరిగ్గా కనిపించదు. రెడ్ అండ్ వైట్ ఇంకొకసారి చేస్తాం. Do it till the time you get perfection. సి రెడ్ కొంచెం కనిపిస్తుంది, వైట్ ఇది చాలా థిన్ ఏరియా కాబట్టి మనకు అంత కనిపించడం కొంచెం కష్టంగా ఉంటుంది. బట్ స్టిల్ సీ యూ కెన్ సీ ద టూ కలర్స్ రెడ్ అండ్ వైట్ అండ్ బ్లెండింగ్ జోన్ కూడా ఉంటుంది. పర్ఫెక్ట్. సి రెడ్ బ్లెండింగ్ అండ్ వైట్. దిస్ ఇస్ వన్ ప్రొసీజర్. అనదర్ ఈజీ ప్రొసీజర్ ఏంటంటే హైలైట్ కలర్ ని మనము టిప్ లో తీసుకుంటాం. రెడ్ పెయింట్ లో కంప్లీట్ గా డిప్ చేసేస్తాం బ్రష్ ని. టిప్ మాత్రం వైప్ ఆఫ్ ద టిప్, వైప్ ఆఫ్ ద వెరీ టిప్. ఆ టిప్ లో వైట్ ని డిప్ చేసుకోండి అండ్ స్ట్రోక్ ఇట్. See, you will have white on red as well. This is another procedure. Two procedures how to load your round brush. Okay, round brush to flower petal. See, you can't do flower petal with a round brush. What you can do is only stroke works like this. How can you do? You can't do wiggling here with the round brush. Flat tone manaku surface పెద్దగా వస్తుంది కాబట్టి you can do that. With round, if you want the petals will be scrolls like this. I'll show you one design I have done with this round brush తో మాత్రమే. I'll show you now. Round brush తో flowers ఎలా వేయొచ్చు అనేది. పెయింట్ వేస్తున్నప్పుడు థిన్ గా థిక్ గా మిక్స్ చేయాలి. I don't understand your question, Swapna. Paint వేసేటప్పుడు థిన్ గా ఆర్ థిక్ గా మిక్స్ చేయాలి. పెయింట్ వేసేటప్పుడు నాట్ థిన్ ఆర్ నాట్ థిక్,
it has to be creamy consistency. I think that was the question yours. Consistency thin కాదు మరీ థిక్ కాదు, క్రీమీగా ఉన్నప్పుడు మనకు పెయింట్ మీ బ్రష్ నుంచి ఫ్లో అవుతుంది. Is it possible to paint on paper? No, but I suggest not to paint on paper with acrylics. Acrylics paint చేసేటప్పుడు there should be some thickness. So thick ఉండాలి కాబట్టి I suggest you cardboard instead of paper. డబుల్ లోడ్ చేసినప్పుడు కలర్స్ మిక్స్ అవుతుంది. డబుల్ లోడ్ చేసినప్పుడు కలర్స్ మిక్స్ అవుతుంది అంటే దేర్ మే బి ఫ్యూ ప్రాబ్లమ్స్ లైక్ యువర్ పెయింట్స్ మైట్ బి వెరీ థిన్, యువర్ పెయింట్స్ మైట్ నాట్ బి ఇన్ ది ప్రాపర్ కన్సిస్టెన్సీ. అండ్ సైడ్ లోడ్ చేస్తూ రెండు కలర్స్ సైడ్ లోడ్ చేస్తూ మీరు బ్లెండ్ చేయడానికి ట్రై చేయండి. డైరెక్ట్ గా డిప్ చేయకండి. రెండు పెయింట్స్ రెండు సైడ్ లోడ్ చేస్తూ బ్లెండ్ చేయండి. ఓకే, డైరెక్ట్ గా డిప్ చేసినారనుకోండి, you can't tell how much paint has been incorporated in your brush. Okay, floor first class violet flowers are with round brush. Yes, on chart is also not preferable. Floor madhya was Trivalika, I can't understand your question. How many days are the session? It is 20 days. 20 days you will be having this course. One stroke on cloth. One stroke on cloth, you can do it on the any surface. See, a surface మీద అయినా కూడా టెక్నిక్ ఇదే. సర్ఫేస్ వేరీ అయినప్పటికీ టెక్నిక్ మాత్రం ఇదే. నేను కావాలంటే నేను క్లాత్ మీద వేసిన రోజ్ నేను మీకు చూపిస్తాను. యూ కెన్ సీ దట్ సేమ్ టెక్నిక్ బట్ ద సర్ఫేస్ చేంజెస్. దాట్స్ ఇట్. ఓకే, యూ వాంట్ యూ కెన్ పెయింట్ ఇట్ ఆన్ అ కాటన్ క్లాత్. ఈవెన్ క్యాన్వాస్ ఇస్ ఆల్సో ఎ క్లాత్, బట్ దీని మీద మనం ఏం చేస్తామంటే జస్ట్ అప్లై చేసుకుంటాం స్టిఫ్నెస్ రావడానికి. మీ క్లాత్ కి స్టిఫ్నెస్ రావడానికి ఏం చేస్తాం, ఫ్రేమ్ పెట్టుకున్నట్టు ఈ క్లాత్ మీద స్టిఫ్నెస్ రావడానికి జస్ట్ పెయింట్ అప్లై చేస్తే ఆ క్లాత్ స్టిఫ్ అవుతుంది అనమాట. దట్స్ వాట్. Floor మీద flowers, you were asking on the floor. If you paint on the floor, then definitely you'll wipe it one day, right? You can't keep the floor in this. Not floor కాదు, walls you can paint, of course. Walls మీద నేను paint వేసాను. They're all in my Instagram account. Please go through that. I've done many wall paintings. You can see rose, especially rose wall paintings చేసాను. You can see that. No, or what is rice floor, A4 sheets, A4 sheets. No, A4 sheet is also a paper. What paints? I've used the same paints. You can also use the acrylic paints. Okay. And with round brush, you have asked few design, right? I'll show you just a second. So with the round brush, this was the design that I painted. Just నేను ఒక బుక్ అండి, ఒక డైరీ మీద వేసాను అంతే. రౌండ్ బ్రష్ తో మాత్రమే వేసాను. రౌండ్ బ్రష్ స్ట్రోక్స్ ఉంది దీంట్లో, వైలెట్ ప్లస్ లిటిల్ అమౌంట్ ఆఫ్ వైట్ అలా వేసి చేస్తాను. రౌండ్ బ్రష్ తో ఇలా వస్తాయి ఫ్లవర్స్. Another side is also being painted, but it has been scribbled by my daughter. It was not that clear. ఇది ఒకటి రౌండ్ బ్రష్ తో. On wall also you can paint 3D art. This is not 3D art, this is one stroke art. It will appear like a 3D. On wall you can paint the same thing. I have done on my walls as well. On cloth you have to iron it. See, I have done these paintings on a terracotta pot. Rose the terracotta. ఇది కొంచెం డిఫరెంట్ రోజ్ స్టైల్ నేను చేశాను. సో టెరాకోటా పాట్ అండి ఇది. I have base coated with the pearl paints. మీకు ఫెవిక్రిల్ లో pearl paints వస్తాయి కదా, ఆ pearl paints వేసి దాని మీద ఇలా రోజెస్ వేసాను. ఇది కొంచెం డిఫరెంట్ టెక్నిక్ రోజ్. చాలా టెక్నిక్స్ ఉన్నాయి రోజెస్ లో. అంత విగ్లింగ్ ఉండదు,
with very less wiggling. Okay, this is on a terracotta pot. Just applications చూపిస్తాను అంతే మీకు. And on ceramic plates have done. This is on a ceramic cup. Just I've painted the birds. డైరీ మీద వాటర్ పడితే ఏమీ స్పాయిల్ అవ్వదు. అక్రిలిక్ పెయింట్స్ కొద్ది రోజులకి అది పర్మనెంట్ అవుతుంది, బట్ మీరు మరీ స్క్రాచ్ చేశారంటే మాత్రం వెళ్ళిపోతుంది. విత్ రిబ్బన్, ఒక రిబ్బన్ వేసి మధ్యలో రోజ్ బర్డ్స్, అనదర్ డిజైన్. And another on a ceramic plate. ఇవి కూడా రోజ్ డిజైన్. ఓకే, hope you'll practice today's class also. ఈ రోజు క్లాస్ కూడా చక్కగా ప్రాక్టీస్ చేయండి. మీరు ప్రాక్టీస్ చేసినవి either కామెంట్స్ కానీ నాకు ట్యాగ్ కానీ చేయండి, so that I can see your artwork. By seeing your art, I can explain your doubts very well. If you are simply asking what ఇంకొకసారి డబుల్ స్ట్రోక్ అలా అడగడం కంటే మీ ఆర్ట్ చూపించి అడిగినారంటే కరెక్ట్ ప్రాబ్లం ఎక్కువ వస్తుంది చెప్పడానికి ఈజీగా ఉంటుంది. అండ్ దట్ ఈస్ ఫార్ హెల్ప్ఫుల్ ఫర్ యూ. if you hesitate to show it on your chat box, you tag it to my account. I can give you the suggestions privately. Okay, by this today's class will end. Tomorrow I'll again come forward with another new designs. So మీకు ఎలాంటి ఫ్లవర్స్ కావాలి, ఎలాంటివి వేస్తే బాగొస్తుంది అని మీకు ఏదైనా ఐడియా ఉంటే కూడా you can ask. See, రోజ్ అని నిన్న కొంతమంది అడిగారు, అలా ఏదైనా రిలేటెడ్ వన్ స్ట్రోక్ ఉంటే మీరు అడగండి. బట్ టుమారో ఐ విల్ అగైన్ కమ్ ఫార్వర్డ్ విత్ అనదర్ న్యూ డిజైన్, విత్ అనదర్ న్యూ ఇంట్రెస్టింగ్ టెక్నిక్. ఓకే, సో tomorrow, so we'll continue in the tomorrow's class. Okay, thank you everyone. Lehenga design I'll show it later. Okay, so thank you. By this class, with this I'll end it. Okay, thank you so much. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఇంకా చాలా మంది ఫీడ్బ్యాక్స్ అనేవి ఫిల్ చేయడం లేదు, సో మేము అటెండెన్స్ తీసుకోవడానికి చాలా ఇబ్బంది అవుతుందండి. సో దయచేసి మీరు అంతా ఫీడ్బ్యాక్స్ అనేది